శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. నేను ఎంతో చెప్తున్నాను కదా, ఋష్యశృంగుడిని తీసుకొచ్చి రోమపాదం చేరుకున్న గడికలు ఋష్యశృంగుడిని తీసుకొస్తానని ఆ విషయం మనం నేను చెప్తున్నాను. వాళ్ళు ఋష్యశృంగుడిని తీసుకొచ్చేసిన విధి విధానం మొత్తం చెప్తున్నాం. 11వ సర్గం. భూయ ఏవ హి రాజేంద్ర శృణు మే వచనం హితం యథా సద్దేవ ప్రవరః కథాయాం ఏవమబ్రవీత్. ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః రాజా దశరథో నామ్నా శ్రీమాన్ సత్యప్రతిశ్రవః. సుమంత్రుడు దశరథ మహారాజు చెప్తున్నాడు, ఋష్యశృంగుడు అనేది ఆయన ఉంటే సనత్ కుమారుడు ఇంతకుముందు మీ గురించి చెప్పారండి ఇట్లా అని విషయం చెప్తున్నప్పుడు ఋష్యశృంగుడిని తీసుకొచ్చిన తర్వాత రోమపాద మహర్షి వాళ్ళ రాజ్యంలో వర్షం కురిసిందని చెప్పిన తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, భూయే రాజేంద్ర శృణుమే వచనం హితం. మీకు మంచి కలిగించే ఇంకొక విషయం కూడా చెప్తాను వినండి. ఏమిటది? యథాసదేవ ప్రవర కథాయామ ఏమబ్రవీత్. ఇంతకుముందు సనత్ కుమారుడు మీ గురించి కూడా చెప్పాడు, ఆ కథ ఇప్పుడు చెప్తాను వినండి అన్నాడు. ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః. ఇక్ష్వాకు వంశంలో సుధార్మికుడైన మహారాజు జన్మిస్తాడు. రాజా దశరథో నామ్న, ఆయన అంటే దశరథ మహారాజు పేరు కలిగిన ఆయన. శ్రీమాన్ సత్యప్రతిశ్రవః, శ్రీమంతుడు సత్యప్రతిశ్రవః, సత్యవాక్యం నిష్ఠ కలిగిన వాడు. అంగరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి అన్యా చాస్య మహాభాగా శాంతా నామ భవిష్యతి. ఆ దశరథ మహారాజుకి అంగరాజుతో స్నేహం ఉంటుంది. ఆ అంగరాజుకి శాంత అనేటువంటి కుమార్తె కలుగుతుంది. భవిష్యత్తులో జరిగిన విషయం చెప్పాడు. పుత్రస్తు సోంగరాజస్య రోమపాద ఇది శ్రుతః తంస రాజా దశరథో గమిష్యతి మహాయశాః. ఆ అంగరాజు యొక్క కుమారుడు రోమపాదుడు అనేవాడు. ఆ రోమపాదుడు రాజుగా ఉన్న సమయంలో ఈ దశరథ మహారాజు అంగరాజ్యానికి పెడతాడట. అనపత్యోస్మి ధర్మాత్మం శాంతా భర్త మమ కృతం అహరే తత్వయా అజ్ఞప్తః సంతానార్థం కులస్య చ. ఈ దశరథ మహారాజు రోమపాదుడి దగ్గరికి వెళ్ళి అనపత్యోస్మి, నాకు సంతానం లేదు, నాకు సంతానం కలగటానికి త్వయాజ్ఞాప్తం, నీ యొక్క ఆజ్ఞ కారణంగా నీ అల్లుడు నా దగ్గరకు వచ్చి నాకు సంతానం కలగజేసే మార్గాన్ని చేయాలి అని చెప్తారు. అనపత్యోస్మి ధర్మాత్మం శాంతాభర్త మమ కృతం. శాంతభర్త నా కోసం యజ్ఞం చేయాలి, అహరేతో ఒక యజ్ఞం చేయాలి. త్వయాజ్ఞప్త, నీ ఆదేశం ఉంటేనే దొరుకుతుంది. ఎందుకోసం యజ్ఞం? సంతానార్థం కులస్య, నా యొక్క వంశానికి వంశోద్ధారణ కలగాలి, అందుకోసం యజ్ఞం. శ్రుత్వా రాజ్ఞో తద్వాక్యం మనసా సవించిత్ ప్రదాస్యతే పుత్రవంతం శాంతాభర్తారమాత్మవాన్. రాజు యొక్క మాటలు విన్న తర్వాత రోమపాదుడు ఆలోచన చేసి ఇది మంచి కార్యం అని చెప్పి తన యొక్క అల్లుడైనది ఋష్యశృంగుని ఆయన వెంట పంపడానికి అంగీకరిస్తాడు. తం చ రాజా దశరథో యుష్టుకామః కృతాంజలిః ఋష్యశృంగం ద్విజశ్రేష్టం వరయిష్యతి ధర్మవిత్. రాజు అనుమతించిన వెంటనే దశరథ మహారాజు చూడండి ఇక్కడ, యుష్టుకామః కృతాంజలిః ఋష్యశృంగం ద్విజశ్రేష్టం వరయిష్యతి ధర్మవత్. ఋష్యశృంగుడి దగ్గర నమస్కారం చేసి నిలబడి, అయ్యా నేను ఇట్లా యాగం చేయాలి, దీనికి మీరు ఆధ్వర్యం వహించండి ఆయనను కోరుతాడు. వరయిష్యతి, ఆయన వరుడుగా స్వీకరిస్తాడు ఆ యజ్ఞానికి. యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః లభతే చ సతం కామం ద్విజముఖ్యా ద్విషాంపదిః. యజ్ఞం ఎందుకోసం చేస్తున్నట్ట? ప్రసవార్థం చ, సంతానం కోసము. స్వర్గార్థం చ నరేశ్వర, ఆ సంతానం ద్వారా స్వర్గానికి వెళ్ళడం కోసం యజ్ఞం చేస్తున్నట్ట. లభతే చ సతం కామం ద్విజముఖ్యా ద్విషాంపదిః. ఇవి జరగాలంటే మీ ద్వారా యజ్ఞం జరగాలి అని అంటాడు. పుత్రశ్చాస్య భవిష్యంతి చత్వారోమిత విక్రమాః వంశ ప్రతిష్టానకరాః సర్వలోకేషు విశ్రుతాః. ఆ రకంగా యజ్ఞం చేసినందువల్ల దశరథ మహారాజుకి అమిత విక్రములైనటువంటి 4 కుమారులు కలుగుతారు.
వంశప్రతిష్టానకరాహ, వాళ్ళు వంశప్రతిష్ఠ నిర్మూలింపజేస్తారు. సర్వలోకేషు విశ్రుతాః, అన్ని లోకాల్లో ప్రసిద్ధి పొందుతారు. ఏవం స దేవ ప్రవరః పూర్వం కథితవాన్ కథాం సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభు. ఎప్పుడో హృదయంలో సనత్ కుమారుడు ఈ కథని మిగిలిన మహర్షులు చెప్పారు, అది నేను మీకు చెప్తున్నానని సుమంత్రుడు చెప్తారు. చెప్పిన తర్వాత సుమంత్రుడు చూడండి, సుమంత్రుడు పేరే సుమంత్రుడు, మంచి మంత్రాంగం చేయగలిగినవాడు. ఇక్కడ సుమంత్రుడు ఏం చెప్పాడు కదండి, సత్వం పురుష శార్దూల తమానయ సుసత్కృతం స్వయమేవ మహారాజ గత్వా స బలవాహన. ఓ పురుష శార్దూల, ఓ మహారాజా, ఆ పని నెరవేర్చడం కోసం ఆయన ఆహ్వానించడం, తమానయ ఆయన్ని పిలుచుకురావడం కోసం స్వయమేవ మహారాజా గత్వా, నీవే స్వయంగా వెళ్ళు. ఎలా వెళ్తావు? మామూలు కాదు, సబలవాహన, చతురంగ బలాలని తోడు తీసుకొని వెళ్ళు. అంతటి మహానుభావుడిని తీసుకొచ్చుకోవాలంటే మనం కూడా అంత స్థాయిలో వెళ్ళాలి. నీవే స్వయంగా వెళ్ళు, పురోహితుని పంపించద్దు. హనుమాన్య వశిష్ఠంచ శ్రుతవాక్యం నిశమ్యజ శాంతఃపురః సహామాత్య ప్రియయో యత్ర సద్విజః. వశిష్ఠుడే అనుమతి కూడా తీసుకుని దశరథ మహారాజు శాంతఃపురః, తన యొక్క రాణులతో, తన అంతఃపుర కాంతుంటే తన యొక్క రాణులతోను, సహమాత్య తన యొక్క మంత్రులతోను, మిగిలిన సైన్యంతోను, ప్రియయో యత్ర సద్విజః, ఆ ఋష్యశృంగుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాడు. వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైః అభిచక్రామతం దేశం యత్రం వై మునిపుంగవ. పర్వతాలు, నదులు, అరణ్యాలు ఇవన్నీ శనైః నిదానంగా క్రమక్రమంగా దాటుకుంటూ ఆయన ఎక్కడైతే ఏ దేశంలో ఉన్నాడో, రోమపాదులు ఏ దేశంలో ఆ దేశం నుంచి ఆ రాజ్యంలోకి ఈయన ప్రవేశించాడు. ఆసాద్యతం ద్విజశ్రేష్టం రోమపాద సమీపకం ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివాననం. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత రోమపాద మహారాజు యొక్క సమీపంలో ఉన్నటువంటి రోమపాద సమీపకం, రోమపాదుల యొక్క సమీపంలో ఉన్నటువంటి ఋషిపుత్రం, ఆ ఋషిపుత్రుని ఋష్యశృంగుని దదర్శను చూశాడట. ఎట్లా ఉన్నట్టు ఆ ఋష్యశృంగుడు దీప్యమానమివాననం, అగ్నిలాగా తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అట్లాంటి ఋష్యశృంగుని చూశాడట దశరథ మహారాజు. తతో రాజా యథా న్యాయం పూజాం చక్రే విశేషతః సఖిత్వాత్ తస్య వైరాజ్ఞః ప్రహృష్టేనాంతరాత్మనా. ఆ రోమపాదులు దశరథ మహారాజుకి అతిథి సత్కారాలను చేశారు. ఈ అతిథి సత్కారం చేయడంతో పాటు ఏం చేశాడు, సఖిత్వాత్ తస్య వైరాజ్ఞః, ఆయనతో తనకి ఇంత ముందు ఉంటే స్నేహాన్ని కూడా పురస్కరించుకొని చేశాడట. కొత్త వారికి చేసినట్టు చేయాల, పరిచితులు స్నేహితుడికి చేసినట్టుగా చేశారు. కాబట్టి మనం అతిథి సత్కారం చేస్తున్నప్పుడు ఏ మనిషికి ఎట్లా చేయాలి, తెలిసిన వారికి ఎట్లా, తెలియని వారికి ఎట్లా, ఆప్తులకి ఎట్లా, అవి కూడా వస్తాయి. మనం పిలవటం కూడా ఎట్లా పిలవాలనే విషయం దీంట్లో వస్తుంది, తర్వాత సంగతి వస్తుంది. చూడండి, రోమపాదేన చాక్ష్యాతం ఋషిపుత్రాయ ధీమదే సఖ్యం సబంధకం చైవ తథాతం ప్రతిభూజయం. ఈ రోమపాదులు కూడా ఋష్యశృంగుడికి దశరథ మహారాజుతో ఉండే స్నేహాన్ని, అనుబంధాన్ని ఈ రెండింటిని వివరించి చెప్తాడు. ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభ సప్తాష్ట దివసాన్ రాజానాం ఇదమబ్రవీత్. ఆ రకంగా సత్కారాలు, అతిథి సత్కారాన్ని తీసుకున్న తర్వాత లోపలికంటే ఒక 7-8 రోజులు గడిచిన తర్వాత దశరథ మహారాజు రోమపాదులతో చెప్పాడు. సప్తాష్ట దివసాన్ రాజా, 7-8 రోజులు గడిచిన తర్వాత చెప్పాడు. అంటే వెళ్ళగానే చెప్పాడు, నేను నిశ్చితపడింది వెళ్ళి 2 రోజులు వెళ్ళి కుశల ప్రశ్న అయ్యి క్షేమ సమాచారాన్ని అన్ని విషయాలన్నీ శాంతం అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాడు. శాంత పిలవడం ఎట్లా, మనిషిని మన ఇంటికి ఎట్లా పిలవాలి, ఎలా పిలవాలి ఇక్కడ చెప్తాను. శాంత తమసుత రాజన్ సహభర్త్రా నిశాంపదే మదీయ నగరం యాదు కార్యం మహదద్యుతం. శాంత తమసుత, నీ కుమార్తె అయిన శాంతని, సహభర్త్ర ఆమె భర్తతో కూడా, విశాంపదేవ్ మహారాజా, మదీయ నగరం యాదు, నా నగరానికి పిలుచుకెళ్ళాలనుకున్నాను. ఎందుకోసం? కార్యం మహదుద్యుతం, అక్కడ మహత్తరమైన ఒక కార్యం చేయబడుతుంది. దానికి నీ కుమార్తె, ఆమె యొక్క భర్త ఇద్దరినీ నా నగరానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నేరుగా మీ అందరిని పంపించండి నేను అడగలేదు. ఈ కుమార్తెను పంపించి, మీ కుమార్తెతో పాటు నీ అల్లుడు కూడా పంపించండి. వెనక్కి పంపించడం కూడా ఇట్లాగే పంపిస్తారు. తథేవి రాజా సంసృత్య గమనం తస్య ధీమః వాజవచనం విప్రాగచ్చత్వం సహభార్యయా. తాను చెప్పినది ఈ మహత్తరమైన కార్యం విన్న తర్వాత రోమపాదులు పంపించడం కోసం నిర్ణయం చేసుకుని వాజవచనం విప్రం, ఋష్యశృంగుడితో చెప్తాడు. ఇక్కడ శాంతతో చెప్పండి చూడండి.
వివాజ వచనం విప్రం గచ్చత్వం సహ భార్య, నీ భార్యతో సహా వెళ్ళు నాయన అని ఋష్యశృంగుడు చెప్తాడు. ఋషిపుత్ర ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా. ఎవరితో మాట్లాడాలి అనేది రామాయణంలోనూ మహాభారతంలోనూ చాలా స్పష్టంగా ఉంటుంది. మహాభారతంలో కూడా ఇట్లాంటి ఒక సన్నివేశం ఉంటుంది. ఉత్తరగ్రహణ సంబంధంలో అందరూ చర్చిస్తుంటారు. దుర్యోధనాదులందరూ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్తారు. దుర్యోధనుడు తన అభిప్రాయాన్ని వచ్చిన వాళ్ళకి చెప్పడు. దుశ్శాసనుడు చెప్తారు, ఆయన సేనాపతి, ఈయన మహారాజు సేనాపతి చెప్తారు, మీరు మాట చెప్తారు. అలాగే ఇక్కడ తథేతి రాజా సంస్కృతి అదంతవి గమనం తస్య ధీమత ఉవాజ వచనం విప్ర గచ్చత్వం సహ భార్య. తన యొక్క అల్లుడితో ఈ భార్యతో సహా వెళ్ళేది చెప్తారు. ఋషిపుత్ర ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం దదా స నృపేణాభ్యనుజ్ఞాత ప్రయయో సహ భార్య. ఋష్యశృంగుడు ఏం చేస్తాడు ఈ విషయం కనుక అలాగే తదే తథ ఇది అహాంతి, అంటే నీకు నువ్వు అనుకున్నట్టుగా చేస్తాను అని చెప్పి దశరథ మహారాజు చెప్పి తన యొక్క భార్యతో సహా పెడతారు. తానన్యోన్యాంజలిం కృత్వా, స్నేహం అంటే ఇక్కడ పెట్టారు, తానన్యోన్యాంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్య చోరస ననందతో దశరథో రోమపాదస్య వీర్యవాన్. వాళ్ళిద్దరు కూడా పరస్పరం అన్యోన్యని కృత, ఇద్దరు ఎవరు రోమపాదులు దశరథ మహారాజు అన్యోన్యులు నమస్కారం చేసుకొని సంశ్లిష్య స్నేహాత్ సంశ్లిష్య చోరస, స్నేహంతో ఇద్దరు వాళ్ళ యొక్క ఛాతీ భాగం రొమ్ము భాగం కలిసేట్టుగా ఆలింగనం చేసుకుంటారు. ననందతో దశరథో రోమపాదస్య, అట్లా ఆలింగనం చేసుకుంటే ఇద్దరికి కూడా ఆనందం కలుగుతుంది. అట్లా ఆనందం కలిగేది దశరథుడు రోమపాదుడు. తత సుహృదమా పృచ్ఛ ప్రస్థితో రఘునందనః పౌరేభ్యః ప్రేషయామాస దూతాన్ వై శీఘ్రగామినః. ఆ రకంగా అక్కడికి బయలుదేరిన దశరథ మహారాజు తన యొక్క నగరంలోని ప్రజలకు ఇట్లా వస్తున్నామన్న వార్తని తన యొక్క దూతల ద్వారా పంపిస్తారు. ఎట్లాంటి దూతల ద్వారా పంపిస్తారట? శీఘ్రగామిన, వేగంగా వెళ్ళేటువంటి దూతల ద్వారా వార్త పంపిస్తారు. వాళ్ళతో సమాచారం చెప్తారట. ఏమని క్రీడా నగరం సర్వం క్షిప్రమేవ స్వలంకృతం ధూపితం స్థిక్త సంవృష్టం పతాకాభిరణంకృతం. నగరం మొత్తాన్ని క్షిప్రమేవ వెంటనే స్వలంకృతం వెంటనే అలంకరించండి నగరాన్ని. ధూపితం సిక్త సంవృష్టం, రాజమార్గాలని దుర్తున్న రాజమార్గాలన్నింటి కూడా నీళ్లతో తరపండి. సిక్త సంవృష్టం సంపూర్తిగా తరపండి, పూలు జల్లండి. పతాకాభిరణంకృతం జెండాలతో అలంకరించండి అని చెప్తారు. తతః ప్రపృష్టాః పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతం తథా ప్రత్యుప్రహు తత్సర్వం రాజ్ఞా యత్ ప్రేషితం తదా. రాజుల అయోధ్య నగరంలో ప్రజలందరూ కూడా దశరథ మహారాజు వస్తున్నారని వార్తని సంతోషించి ఆయన చెప్పినట్టుగా మొత్తం దాన్ని అలంకరిస్తారు. అయోధ్య నగరం మొత్తాన్ని అలంకరిస్తారు. తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశః శంఖ దుందుభి నిర్ఘోషైః పురస్కృత్య ద్విజ-ఋషభం. ఇప్పుడు రోమపాదుడున్న అంగరాజ్యం దగ్గర నుంచి అయోధ్య నగరానికి రావాలి. అయోధ్య నగరానికి బయలుదేరుతుండగానే ఆయన శీఘ్రగాం దూత ద్వారా వాళ్ళ దగ్గర పంపించారు. ఇందాక మనం వీళ్ళు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళారనుకున్నాం? అరణ్యాలని, పర్వతాలని, నదులని శనై క్రమక్రమంగా దాటుకుంటూ వెళ్ళారు. వచ్చేటప్పుడు అట్లా క్రమక్రమంగా దాటుకుంటూ వస్తారు కదా. అలా వచ్చి అయోధ్యలో ప్రవేశించడానికి ముందుగా తన నగరవాసులు తనను దర్శించడానికి ముందుగా తను ఎట్లాంటి స్థితిలో ఉండాలి మహారాజు? తతః అప్పుడు స్వలంకృతం రాజా నగరం ప్రవివేశః. ఈ ప్రయాణం యొక్క బడలిక మొత్తం ఆయన దగ్గర కనపడకుండా నగర ప్రవేశానికి ముందుగా తనని అలంకరించుకొని సరైన వేషధారంతో నగరంలో ప్రవేశిస్తారు. అంత జాగ్రత్త తీసుకుంటారు. అలసిపోయి పుట్టింటికి వెళ్ళారనుకున్న అడుగుల అమ్మ ఎంత కష్టం వచ్చిందో తెలియదు. అంటే మనం చాలా రోజుల తర్వాత మన ఆత్మీయుల దగ్గరికి మనం వెళ్తున్నాం, ఎలా వెళ్ళాలి? ఇక్కడ తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశః శంఖ దుందుభి నిర్ఘోషైః పురస్కృత్య ద్విజ-ఋషభం. శంఖనాదాలు, దుందుభులు ఇవన్నీ మ్రోగుతున్నగా వాటిని ముందు పంపించి వాటి తర్వాత ఎవరున్నట్ట పురస్కృత్య ద్విజ-ఋషభం. తనకు ముందుగా బ్రాహ్మణులు పెట్టుకున్నారు. ఆయన ముందుగా బ్రాహ్మణులు పెట్టుకొని వేద పండితులు పెట్టుకొని ఆ తర్వాత ఈయన వెళ్ళారు. తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరాద్విజం ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేణేంద్రకర్మణ. అక్కడున్న ప్రజలందరూ కూడా, అక్కడున్న నాగరికులందరూ కూడా
మా మహారాజు చేత ఇంతగా సత్కీర్తి పొందినటువంటి ఈ మహానుభావుడైన ఎవరా ఈయన బ్రాహ్మణుడు అని చెప్పి చూశాడట. ఆయన ఎలా ఉన్నాడట, నరేంద్రుడైన ఈయుతుడు ఇంద్రకర్మతో సమానమైన బ్రాహ్మణుడు వచ్చాడట. అంత గొప్పవాడిని తీసుకొచ్చారు మహారాజు అంటున్నారు. అంతఃపురం ప్రవిశ్యేనం పూజాం కృత్యాచ శాస్త్రతః కృతకృత్యం దదాత్మానం మేనే తస్యోపవాహనాత్. అంతఃపురం ప్రవేశించిన తర్వాత అక్కడ కావాల్సిన ఆయన కావాల్సిన యథోచితమైన సత్కారాలను పూర్తి చేస్తారు. ఇక్కడ అంతఃపుర స్త్రీలు ఎట్లా చూస్తారు, అంతఃపుర స్త్రీలు అక్కడ ఉండే వాళ్ళ ఆడవాళ్ళు పరిచారికులు. ఎందుకని రాణులందరూ ఇంత పడిచారు కదా, వాళ్ళు ఏం చేశారు, అంతఃపుర స్త్రియ సర్వాః శాంతాం దృష్ట్వా తథా జగతాం సహ భద్ర విశాలాక్షీం ప్రీత్యా ఆనందం ఉపాగమం. అక్కడ ఉన్న పరిచారకులందరూ శాంతాదేవిని చూశారు. ఆమె భర్తతో కూడా వచ్చింది. ఎలా ఉంది, విశాలాక్షి, ఇంత విశాలమైన కళ్ళు కలిగిన ఆ తల్లి ప్రీత్యానందం ఉపాగమం. అంత ఆనందంగా వస్తుంటే ఆమె వీళ్ళు ఆనందంగా సమీపించారట. విశేషత ఉవాస తత్వ సుఖిత కంచిత్కారం సహత్రిజా. ఆ రకంగా రోమపాదులను ఋష్యశృంగుడు శాంతాదేవి అయోధ్యానగరంలో కొద్ది కాలం వసించారు. వసించిన కొద్ది కాలం తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత తతకాలే బహుతిథే, చాలా రోజులు గడిచిన తర్వాత బహుతిథే చాలా రోజులు గడిచినాయి అన్నమాట. తతకాలే చాలా రోజులు గడిచిన తర్వాత తస్మింశ్చిత్ సుమనోహరే వసంతే సమనుప్రాప్తే రాజ్ఞో ఎష్టు మనోభవేత్. వసంతకాలం వచ్చిన తర్వాత దశరథ మహారాజు యజ్ఞం చేయాలనే ఆలోచన అప్పుడు వచ్చింది. అప్పుడు తతః ప్రసాద్య శిరసాతం విప్రం దేవవర్ణినం యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్యమై. అప్పుడు ఈ ఋష్యశృంగుని సమీపించి శిరస్సు ఉంచి నమస్కరించి, అయ్యా నేను యజ్ఞం చేయడానికి నిశ్చయించుకున్నాను, మీరు దానికి ఆధ్వర్యం వహించండి అని నమస్కారం చేసుకున్నారు. తదేతి రాజా, అలా ఎదురుతుంది. రాజానం ఉవాచ సుసత్కృతః. ఆయన ఋష్యశృంగుడు అలాగే నేను చెప్పినట్టుగానే యజ్ఞం చేయిస్తానని చెప్పారు. ఆయన సంభారాః సంభ్రియంతాం తే దుర్గశ్చ విముచ్యతాం. కావలసిన సంభారాన్ని సంభ్రయంతాం, అన్ని సమకూర్చండి, అశ్వాన్ని వదిలిపెడదామని చెప్పారు. తతో రాజా బ్రవీద్వాక్యం సుమంత్రం మంత్రిసత్తమం సుమంత్రావాహ్య క్షిప్రం ఋతుయో బ్రహ్మవాదినః. అప్పుడు దశరథ మహారాజు తన మంత్రి సుమంత్రుల నుంచి మిగిలిన మంత్రులందరినీ బ్రహ్మర్షుల్ని బ్రాహ్మణులందరినీ పిలవని చెప్పి కబురు పంపిస్తారు. సుయజ్ఞం వామదేవం చ జావాలిం అథకాశ్యవం పురోహితం వశిష్టం చేయే చాన్యే నిజసత్తమాః. సుయజ్ఞుడు, వామదేవుడు, జావాలి, కాశ్యపుడు అనేటువంటి పురోహితుడు వారితో పాటు ఉన్న మిగిలిన బ్రాహ్మణులందరినీ తీసుకురావడానికి ఈయన వెళతారు. తతః ఇదంతా మనం ఇంతకుముందు విన్నాము. తతః సుమంత్రం స్వరితం గత్వా త్వరిత విక్రమః సమానయత సతాన్ విప్రాన్ సమస్తాన్ వేదపాలగాన్. సుమంత్రుడు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తారు, చాలా వేగంగా వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత తాన్ పూజయిత్వా ధర్మాత్మ రాజా దశరథస్తదా. వచ్చిన వాళ్ళందరినీ పూజ చేసి ధర్మార్థ సహితం యుక్తం, ధర్మార్థ సహితంతో కూడిన పదార్థం శ్రేక్షణం వచనము బ్రవీత్. చాలా మధురంగా మాట్లాడతారు దశరథ మహారాజు. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం. కుమారుడు కోసం తప్పించిపోతున్నటువంటి నా మనస్సుకు నాకు సుఖాన్ని ఇవ్వడం లేదు. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతం మమ. అందుకోసం అశ్వమేధాన్ని యాగం చేయాలని నేను సంకల్పించుకున్నాను. తదహం యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన కర్మణ ఋషిపుత్ర ప్రభావేన కామాన్ ప్రాప్స్యాసి చాప్యహం. ఆ శాస్త్ర ప్రకారంగా యజ్ఞం చేయడం, ఋషిపుత్రుడు ఋష్యశృంగుడి యొక్క ప్రభావం కారణంగా శాస్త్ర ప్రకారంగా ఆ యజ్ఞం కనుక చేస్తే నా యొక్క కోరిక నెరవేరుతుంది అని నాకు అనిపిస్తుంది. తతః సాధ్విని తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ వశిష్ఠ ప్రముఖాః సర్వే పార్థివస్య ముఖాచ్ఛిదం. మహారాజు చెప్పిన మాటలు విన్న తర్వాత ఈ బ్రాహ్మణులందరూ చాలా మంచి విషయం చెప్పారని ప్రశంసించారు. ఋష్యశృంగప్రోగాశ్చ ప్రత్యూచు నృపతిం తదా సంభారాః సంభ్రయంతాం తే దుర్గశ్చ విముచ్యతాం. ఇక్కడ చూడండి ఏం చెప్పారు. ఋష్యశృంగపురోగాశ్చ ప్రత్యూచు నృపతిం తదా. అక్కడ నుండి ఆ వశిష్ఠాది మహర్షులందరూ, మిగిలిన బ్రాహ్మణులందరూ, వేద పండితులందరూ ఋష్యశృంగపురోగాశ్చ ఋష్యశృంగుని ముందుంచుకొని మాట్లాడారు. అంటే అందరూ వాళ్ళందరికీ వాళ్ళు మాట్లాడడం కానీ వాళ్ళ అభిప్రాయాలను ఋష్యశృంగుడి మనసు తిరగడం కానీ జరిగి వాళ్ళ అభిప్రాయంగా ఋష్యశృంగుడు చెప్పాడు మహారాజు రేగని సంభారాహ సంభ్రియంతాం, మీరు అన్ని సంభారాలను సమకూర్చండి, అశ్వాన్ని వదిలిపెడతాం అని చెప్పి సర్వదా ప్రాప్స్యసే పుత్రాంశ్చతురో అమిత విక్రమాన్.
యస్యదే ధార్మికీ బుద్ధి ఇయం పుత్రార్థమాగతాః. మీరు ఒక ధర్మబద్ధమైనటువంటి కార్యంతో ఒక ధర్మ కార్యాన్ని మీరు చేస్తున్నారు కాబట్టి మీకు నలుగురు కుమారుడు, అమిత పరాక్రమంతులే నలుగురు కుమారులు మీకు కలుగుతారు అని ఋష్యశృంగుడు అక్కడ చెప్పారట. తతః ప్రీతో భగవద్రాజా శ్రుత్వా తద్వియభాషితం అమాత్యం బ్రవీత్ రాజా హర్షీణీరం శుభాక్షరం. ఆ మాటలు వినగానే మహారాజుకి ఆనందం కలిగింది. ఎంత ఆనందం! హర్షేనేదం, హర్షం కలిగింది, ఆనందం కలిగింది. ఆనందం కలిగి ఇంకా మాట్లాడలేక మాట్లాడాడు. ఏమని? గురువుణాం వచనా శీఘ్రం సంభారా సంభ్రియంతు మే సమర్థాధిష్ఠితాశ్చాస్త్రః సోపాధ్యాయో విముచ్యతాం. గురువు గారు చెప్పినట్టుగా, అంటే పురోహితులు వారు చెప్పినట్టుగా, బ్రహ్మగారు చెప్పినట్టుగా అన్ని రకాల సంభారాలను ఏర్పాటు చేయండి. మనం యజ్ఞం చేసి అశ్వాన్ని విడుతుంటున్నాం. సమర్థిష్ఠితాశ్చాస్త్రః, అశ్వమేధ యాగం చేయడానికి కావాల్సిన సామర్థ్యం కలిగిన అశ్వాన్ని మనం విడుదల పెడతామని చెప్పారు. ఎక్కడ చేయాలి? సర్వయాశ్చతురే తీరే యజ్ఞభూమిర్విధీయతాం శాంతేశ్చాభివర్ధంతాం యథా కల్పం యథా విధి. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమిని ఏర్పాటు చేసి అక్కడ శాంతి కోసం జరగాల్సిన ప్రక్రియలన్నీ శాస్త్రపరంగా నెరవేర్చండి. శక్య, మళ్ళీ ఇంతకుముందు చెప్పిన విషయాలు, శక్య ప్రాప్తుం అయం యజ్ఞ సర్వేణాపి మహీక్షిత నాపరాధో భవేత్ కష్టో యజ్ఞస్మిన్ కృతు సత్యమే. ఈ యజ్ఞం చేయడంలో కనుక ఎటువంటి అపచారాలు జరగకుండా, ఒకవేళ అపచారాలు జరిగినా ఎటువంటి కష్టం లేకుండా ఉండేట్లయితే లోకంలోని మహారాజులందరూ యజ్ఞం చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమైనా అపరాధం జరిగేది కింద క్షత్రం మృగయంతే విద్వాంసో బ్రహ్మరాక్షసాః నిహత్రస్యత యజ్ఞస్య సత్య కర్తా వినశ్యతి. ఈ యజ్ఞంలో ఎక్కడ అపచారం జరుగుతుందా అని బ్రహ్మరాక్షుడు, విద్వాంసో బ్రహ్మరాక్షసాః, విద్వాంసులైన బ్రహ్మరాక్షులా చూస్తుంటారట. ఎక్కడైతే అక్కడ అపచారం ఉందో దాంట్లో ప్రవేశిస్తాడు బ్రహ్మరాక్షసుడు. నాపరాధో భవేత్ నిహతస్యత యజ్ఞస్య, వెంటనే యజ్ఞాన్ని నాశనం చేస్తారు. కర్త సత్య కర్త వినశ్యతి, ఆ క్షణమే యజ్ఞం చేసిన యజమాని నాశనం అవుతాడు. తద్యథా విధి పూర్వం మే క్రతురేష సమాప్యతే తథా విధానం క్రీతాం సమర్థాకరణేశ్వర. కాబట్టి నేను శాస్త్ర ప్రకారంగా ఏ విధంగా జరగాలో ఆ విధంగా యజ్ఞం చేయించాలనుకుంటున్నాను. దాన్ని ఆ రకంగా చేయించడంలో మీరు నిర్వహించడంలో సమర్థులు మీరు అని చెప్తారు. తథేచ తతఃసర్వే మంత్రాः పూజయన్ పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞం అకుర్వత. అప్పుడు మంత్రులు చెప్పిన ఆజ్ఞల మేరకి, పురోహితులు చెప్పిన మేరకు మిగిలిన పనులన్నీ కూడా ప్రారంభమైంది. తతో ద్విజాస్తే ధర్మజ్ఞం అస్తువన్ పార్థివర్షభం అనుజ్ఞాతాస్తతఃసర్వే పునర్జిజ్ఞం యథాగతం. మహారాజుకి అనుమతి తీసుకుని మిగిలిన వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళారు. గతేష్వేధ ద్విజాగ్రీయేషు మంత్రిణస్థానరాధిపః విసర్జయిత్వా సంవేష్మ ప్రవివేశ మహద్యుధిః. మన మంత్రులు కూడా పంపించి మహారాజు దశరథ మహారాజు తన యొక్క అంతఃపురానికి వెళ్ళారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే 12 సర్గः త్రయోదశ సర్గः. పునః ప్రాప్తే వసంతే తు పూర్ణ సంవత్సరో భవతు ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన విధివ. ఈ సంభాషణంతా జరిగిన తర్వాత సంవత్సరం తర్వాత ప్రసావార్థం గతో యష్టుం హయమేధేన విధివ. అశ్వమేధయాగం చేయడం కోసం ఈ మహారాజు గారు తన యొక్క అంతఃపురం నుంచి యజ్ఞశాలకు బయలుదేరారు. అభివాద్య వశిష్ఠం చ న్యాయతః పరిపూజ్య అబ్రవీత్ ప్రసిద్ధం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమ. ఆయన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనకి పూజ చేసి ఆయనతో మాట్లాడుతున్నారు. యజ్ఞో మే క్రీడాం బ్రహ్మ యథోక్తం నిపుంగవః. సంవత్సర కాలం అంటే ఏం జరుగుతుంది అక్కడ? మామూలుగా అశ్వమేధ యాగం చేస్తారంటే చైత్ర శుద్ధ పూర్ణిమన ప్రారంభిస్తారు. సంగ్రహణేష్టి అని మొదటి రోజు కార్యక్రమం. దాని తర్వాత వరుసన బ్రహ్మోదనం, మేధాశ్వబంధన, స్నాపన, ప్రోక్షణ అనే కార్యక్రమాలు. 5 రోజులు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సంవత్సరంతో ఈ మహారాజు ఒకరిద్దరు బ్రాహ్మణులు వాళ్ళ పురోహితులు సావిత్రీ కర్మను చేస్తారు. ప్రతిరోజు ఆ సావిత్రీ కర్మ జరుగుతుంది. సావిత్రీ క్రియ అదొక యాగం, అవి జరుగుతుంది. ఇట్లా సంవత్సరం జరిగిన తర్వాత అసలైన యజ్ఞం ప్రారంభం. అలా సంవత్సరం పాటు జరిగేసి మొత్తం అశ్వమేధ యాగం జరగడానికి ఎన్ని రోజులు ఉంటుంది. ఆ సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు యజ్ఞశాలలో ప్రవేశించిన ముందు జరిగేటువంటి ఏర్పాటు. యజ్ఞమే క్రీడాంబరం. వశిష్ఠ మహర్షి నుంచి మీరు యజ్ఞం నేను చేయాలనుకుంటున్నాను, మీరే ఈ మొత్తం భారాన్ని వహించాలని దశరథ మహారాజు కోరతారు. భగవాన్ స్నిగ్ధ సుహృత్మహ్యం గురుశ్చ పరమో మహాన్ వడభ్యో భవతాచైవ భారో యజ్ఞస్య చోచిత. మీరు నాకు గురువులు,
స్నేహితులు, సఖ్యులు, మీరు నా గురువులు కాబట్టి నాకు భగవంతుడు సమానం. ఇంతటి యజ్ఞాన్ని భరించగలిగే సామర్థ్యం మీ దగ్గరే ఉంది కాబట్టి మీరే ముందుండి యజ్ఞం జరిగించాలి. తథేత్య సరాజానం అబ్రవీత్ విజయసత్తమః కరిష్యే సర్వమేవైతత్ భవతా యత్సమర్థితం. మీరు కోరినట్టుగా యజ్ఞ కార్యానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను పర్యవేక్షిస్తానని చెప్తారు ఆయన. ఎవరు? వశిష్ఠుల మహర్షి. అంటే యజ్ఞాన్ని నిర్వహించేది ఎవరు? ఋష్యేశ్వరుడు. ఋష్యేశ్వరుడు కూడా యజ్ఞాన్ని నిర్వహించాలంటే ఉదీషులు అక్కడ కూర్చొని ఉంటారు. మరి కావాల్సిన సంభారాలన్నీ జరిగిన వచ్చినాయలా చూసేది ఎవరు? ఇంత పెద్ద యజ్ఞం అంటే దానికి ఎన్ని రకాల కార్యక్రమం అంటే ఋష్యేశ్వరుడు కూడా ఎంతటి వాడో అంతటి మహర్షి మళ్ళీ దాన్ని చూడగలుగుతారు. దానికి వశిష్ఠ మహర్షి భారం తీసుకున్నారు. ఎన్ని రకాల భారం తీసుకున్నారు? తతో బ్రవీద్ విద్యాన్ వృద్ధాన్ యజ్ఞకర్మసు నిష్ఠితాన్ స్థాప్యతే నిష్ఠితాంశ్చేవ వృద్ధాన్ పరమధార్మికాన్. అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ యజ్ఞ కార్యాన్ని నిర్వహించడంలో కావాల్సిన అట్లాంటి వాళ్ళందరినీ పిలుస్తారు. అట్లాంటి వాళ్ళందరూ ఎవరట? యజ్ఞకర్మసు నిష్ఠిత, యజ్ఞకర్మ చేయడంలో నిష్ఠిత నైపుణ్యం కలిగిన వాళ్ళందరినీ. స్థాప్యతే అంటే స్థాపి పని చేసేటువంటి తాపి పని చేసేవాళ్ళని. వృద్ధాన్ పరమధార్మికాన్ నిష్ఠ కలిగిన వృద్ధులని ధార్మికులని తాపి వారిని. కర్మాంతికాన్ వడ్రంగి పని చేసేవాళ్ళని. శిల్పకరాన్ శిల్పాలను చెక్కేవాడిని. వర్ధకీన్ ఈ కంసాల పని చేసేవాడిని. ఖనకానపి త్రవ్వేటువంటి పని చేసేవాడని. గణకాన్ లెక్కలు పెట్టేవాడని. శిల్పినశ్చేవ శిల్పులని. తథైవ నటనర్తకాన్ నటులను నర్తకులు. నటులంటే ఎవరు? నర్తకులు అంటే ఎవరు? నటులంటే రసాలని అంటే శృంగారము, హాస్యము, వీరము, రౌద్రము, శాంతము, ఏడుపు, దుఃఖము, భయం ఇట్లాంటివి అభినయం చేసేవాడు నటుడు. మాట్లాడేటువంటి వాడు మాటలు మాట్లాడేవాడు నర్తకుడు. నటులని నర్తకులని. తథా శుచీని శాస్త్రవిద శాస్త్రంలో పండితులైన వాడు. పాండిత్యంతో పాటు శుచి వాళ్ళు శుచులై ఉంటారు. శుచులు అంటే ఆశయంలో శుచిగా ఉన్నట్టు కాదు. ప్రతిత్యము నిష్ఠాగృష్టి శుచితో ఉండేవాడు. శుచి అని శాస్త్రవిధ. పురుషాన్ సుబహుశ్రుతాన్ అనేక శాస్త్రాలను చదివినవాడని. యజ్ఞకర్మ సమీహంతాం భవంతో రాజశాసన. ఇట్లాంటి వాళ్ళందరినీ ఆ వశిష్ఠ మహర్షి అందరినీ పిలిపించాడు. ఇంకెవరు? ఇష్టగా బహుసాహస్రి పిలిచి వాళ్ళతో చెప్తారు. ఇష్టగా బహుసాహస్రి శీఘ్రం అణీయతామది. అనేక లక్షల ఇటుకలు తయారు చేయండి, తీసుకురండి, వెంటనే తీసుకురండి. ఔపకార్యా క్రియంతాంచ రాజ్యాం బహుపుణ్యత. ఈ ఇటుకలంతా అనేక రకాల కార్యక్రమాలు చేయాలని చెప్తారు. ఏంటంటే వచ్చేటువంటి రాజులు రాజ్యాం బహుగుణాన్వితా. అనేక మంది రాజులు వస్తున్నారు. వాళ్ళకి చాలా రకములైనటువంటి అవసరాలు ఉంటాయి. వాటికి కావలసినట్టుగా అక్కడ వసతి ఏర్పాటు చేయండి. బ్రాహ్మణ వసదాశ్చేవ కర్తవ్యా శతశుభా భక్ష్యాన్నపానై బహుభి సముపేత సునిశ్చిత. అనేక మంది బ్రాహ్మణులు వస్తారట. వారికి కావలసిన ఇల్లు ఎట్లా ఉండాలి? శతశుభా 100 కొద్ది ఇళ్ళు, శుభమైనటువంటి ఇళ్లను నిర్మాణం చేయండి. భక్ష్యాన్నపానై ఆ ఇళ్లలో భక్ష్యము అన్నపానాలు బహుభి అనేక రకాలైన భక్ష్యాలని అన్నపానాలని ఏర్పాటు చేయండి. సముపేతా సునిష్ఠితా అవి ఏర్పాటు చేసే వాళ్ళు కూడా చాలా నిష్ఠతో ఏర్పాటు చేసే వాళ్ళు ఉండాలి. అట్లాంటి ఏర్పాట్లు చేయండి అని చెప్తారు. తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తర. అనేక మంది నగరవాసులు వస్తారు. వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఏర్పాటు చేయండి. ఆవాస బహుభక్ష్యామై సర్వకామై ఉపస్థిత. వాళ్ళ యొక్క వసతుల దగ్గర కూడా అనేక రకాల భోజన పదార్థాలను ఏర్పాటు చేయండి అన్నారు. తథా జనపదస్యాపి గ్రామీణ ప్రజలు వస్తారు. జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నదులీలయ. అనేక గ్రామ ప్రజలు వస్తారు. ఆ గ్రామ ప్రజలు కూడా భోజనం పెట్టాలి. అయితే గ్రామ ప్రజలు కదా అని భోజనం పెట్టేటప్పుడు నదులీలయ నిర్లక్ష్యంగా భోజనం పెట్టాలి. వాళ్ళని తేలిగ్గా తీసుకొని భోజనం పెట్టకూడదు. అది మహాపాపం చెప్తారు. సర్వవర్ణ యథా పూజ ప్రాప్నువంతి సుసత్కృతా. అన్ని వర్ణాల వారిని వాళ్ళ వర్ణానికి తగ్గట్టుగా పూజ చేయండి అంటే గౌరవించండి. నచావజ్ఞ ప్రయత్నవ్య కామ క్రోధవశాలపి. కామం వలన కానీ క్రోధం వలన కానీ తమ యొక్క నీతత్వాన్ని అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కోరుకుని అవజ్ఞ అలసత్వం ప్రదర్శించకూడదు వాళ్ళ దగ్గర. యజ్ఞ కర్మోశీయ విగ్రహ పురుషా శిల్పినస్తథ తేషాం విశేషేణ పూజా కార్యం యథాక్రమం. తర్వాత ఇంకా ఏం చెప్తాడు? ఈ యజ్ఞకర్మను ఏర్పాటు చేసినటువంటి శిల్పులు ఉంటారు. వాళ్ళు కూడా పూజకు అర్హనీయులే. వాళ్ళు చాలా నిష్ఠగా చేస్తేనే ఇంత యజ్ఞ ఏర్పాట్లు జరిగినాయి. వాళ్ళకు కూడా ఆదరించండి. వాళ్ళు కూడా సమానమైన సంభారాలను ఏర్పాటు చేయండి అని చెప్తారు. తేజస్యో సంభృతా సర్వే వసుభిర్భోజనై యథాసర్వం సుహితం నకించత్ పరిహీయతే. ఇట్లా ఏర్పాటు చేసిన వాటిని ఏది కూడా అలక్ష్యంతో కూడకూడదు, తేలిగ్గా తీసివేయకూడదు, చాలా శ్రద్ధగా చేయాలి అని చెప్తారు.
తథా భవంతః కుర్యంతు ప్రీతి స్నిగ్ధేన చేతసా తతః సర్వే సమాగమ్య వశిష్ఠం ఇదమగ్నం. మీరందరూ కూడా ఈ విధంగా స్నీతి ప్రజ్ఞేన చేతస ప్రీతి సిద్ధేన చేత ప్రీతితోటి ఆర్ద్రమైన మనసుతోటి చేయగలిగినటువంటి వారే అలా చేయండి అని చెప్తారు. అప్పుడు ఈ వచ్చిన ఏర్పాటు చేయడానికి ఏం చెప్తారంటే యథోక్తం తత్ సువిహితం నకించిత్ పరిహీయతే యథోక్తం కరిష్యామో నకించిత్ పరిహాస్యతే. స్వామి ఇప్పటిదాకా మేము మీరు చెప్పిన పన్నట్లను కూడా ఎక్కడ కూడా అలసత్వం లేకుండా చేస్తాం, ఇక ముందు కూడా అదే విధంగా చేస్తాం అని చెప్తారు. తతః సుమంద్రమాహూయ వశిష్ఠో వాక్యమబ్రవీత్ నిమంత్రయస్వ నృపదీన్ పృథివ్యాం ఏకే ధార్మికాః. అప్పుడు వశిష్ఠుడు సుమంత్రుని పిలిచి దేశంలో ఉండే రాజులందరినీ ఎవరెవరిని ఎట్లా పిలవాలో చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఎవరెవరిని ఎట్లా పిలవాలని చెప్పినా అది ఇక్కడ చెప్తారు. బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ సహస్రశః సమానయస్వ సత్కృత్యా సర్వదేశేషు మానవాన్. మొత్తం అన్ని రాజ్యాలు, సర్వదేశం రాజ్యాలు, అనేక రాజ్యాలు, ఏ రాజ్యాల్లో ఎంతమంది ఉన్నా అట్లాంటి వాళ్ళందరినీ కూడా పిలవండి అని చెప్తారు. అలా పిలవాల్సిన వాళ్ళలో మొట్టమొదటి ఎవరి పేరు చెప్పారు చూడండి. విధిరాధిపతిం శూరం జనకం సత్యవిక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితం. విధిరాధిపతి జనక మహారాజు శూరుడు, సత్యవిక్రమమైన వాడు, అన్ని శాస్త్రాలకు నిష్ట కలిగిన వాడు, అంటే పండితుడు, వేదాలను కూడా నిష్ట కలిగిన వాడు, వేదాలు కూడా చదువుకున్నట్టున్నాడు. సమానయ మహాభాగం, ఆ మహాభావుడైనటువంటి ఆయన్ని మీ ఆహ్వానించాలి. ఎవరు ఆహ్వానించాలా? స్వయమేవ సుసత్కృతం, మీరే స్వయంగా వెళ్ళాలి. ఎందుకని? పూర్వ సంబంధినం జ్ఞాత్వా తథా పూర్వం బ్రవీమతే. ఆ మహారాజుకి మన మహారాజుకి ఉన్నటువంటి సంబంధం, స్నేహం కారణంగా నీవే స్వయంగా వెళ్ళి విషయం చెప్పి వారిని స్వయంగా ఆహ్వానించుకురా చెప్తారు. తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవారినం వయస్యం రాజసింహస్య స్వయమేవానయస్వః. అదేవిధంగా కాశీపతి అయిన మహారాజు, ఆయన కూడా మన మహారాజుకు వయస్యం స్నేహితుడు, ఆయన కూడా నువ్వే స్వయంగా వెళ్ళి పిలువు. తథా కేకే రాజానాం వృద్ధం పరమధార్మికం శ్వేశరం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ. కేకే మహారాజు మన మహారాజు గారికి మామగారు, ఆయన కుమారుడిని కూడా, ఇద్దరు కూడా నువ్వే పిలువు వాళ్ళని కూడా. అది మనం ఎవరి దగ్గరికి స్వయంగా మనం వెళ్ళాలి, మన దూతలను పంపించాలి, మన వారిని పంపించాలని అట్లా. అంగేశ్వరం మహాభాగం రోమభాగం సుసత్కృతం వైశ్యం రాజసింహస్య సమాన యశస్వినం. రోమపాదుడు అంగరాజు మహాపాదుడు, ఆయన కూడా నిజస్వైన్యుడు రోమపాదుడు. ప్రాచీనాన్ సింధు సౌవీరాన్ సౌరేష్ట్రయాశ్చ పార్థివాన్ దాక్షిణత్య నరేంద్రాశ్చ సమస్తానాయస్వః. తూర్పు దిక్కులు ఉండే దేశాలు, సింధు రాజ్యంలో ఉన్నవాడు, సౌరాష్ట్రంలో ఉన్నవాడు, సోవీర దేశంలో ఉన్నవాడు, ఇలా అన్ని చోట్ల ఉన్న రాజులందరికీ ఆహ్వానం పంపించండి. సంధి స్నిగ్ధాస్ ఏ చాని రాజాన పృథ్వీతలే తావానయ యథాక్షిప్రం సానుగామ సహబాంధవాన్. ఈ భూమండలంలో మహారాజుకు సంబంధించిన స్నేహితులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ బంధువులతో సహా అందరినీ పిలుచుకురండి, ఆహ్వానించండి అని చెప్పాడు. తానాన యథాక్షిప్రం, వెంటనే రమ్మంగా ఆహ్వానించని చెప్పాడు. వశిష్ఠ వాక్యం శ్రుత్వా సుమంత్రః పరితస్తదా వ్యాదిశతు పురుషాంస్తత్ర రాజ్ఞాం ఆనయనే శుభా. వేగంగా వెళ్ళే వాళ్ళందరినీ వశిష్ఠ మహర్షి ఆజ్ఞ మేరకి సుమంత్రుడు అందరినీ అతిథులకి పంపించాడు. స్వయమేవ హి ధర్మాత్మా ప్రియుడో నిశాసనాద్ సుమంత్రః త్వరితో భూత్వా సమానేదు మహేక్షితః. వశిష్ఠ మహర్షి చెప్పినట్టుగా తను స్వయంగా వెళ్ళి ఎవరెవరిని పిలవాలో వాళ్ళందరి దగ్గరికి ఆయన స్వయంగా వెళ్ళాడు. ఏజ కర్మాంధికాః సర్వే వశిష్ఠాయ ధీమరే సర్వం నివేదయంతి స్మ యజ్ఞే యదుపకల్పితం. ఇక్కడ ఈ యజ్ఞశాల ఏర్పాటు చేయడానికి నియమించబడిన ఈ కర్మాంధికులంటే పరివారులందరూ వచ్చి వశిష్ఠ మహర్షి దగ్గరికి తాము చేసిన పనులన్నీ వివరించి చెప్పారు. చెప్పిన తర్వాత తతః ప్రీతో ద్విజశ్రేష్ఠః తాన్ సర్వాన్ ఇదమబ్రవీత్ అవజ్ఞయా న దాతవ్యం కస్య చిల్లీలయాపి వా అవజ్ఞయా కృతం హన్యాద్ దాతారం నాత్ర సంశయః. అనాదరంతో కానీ అపహాస్యం చేస్తూ కానీ ఎవరికైనా దానం చేస్తే ఆ దానం వల్ల దానం ఎవరిస్తారో వాడికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా దానం చేయకూడదు మా అని చెప్తారు. తతః కైశ్చిదహోరాత్రే ఉపయాతామహీక్షితః బహూని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య వై. తర్వాత కొద్ది రోజులు అహోరాత్రై అని చెప్పారు. ఇప్పటిదాకా మనకి ఎప్పటికీ అహోరాత్రి అనే పదం చెప్పలేదు రామాయణంలో. కొద్ది రోజులు గడిచిన తర్వాత, కొన్ని తిథులు గడిచిన తర్వాత చెప్పారు. ఇక్కడ మాత్రం అహోరాత్రై, కొద్ది రోజులు అంటే 12 రాత్రులు
కొన్ని దినముల రోజులు గడిచిన తర్వాత ఉపయానామహీక్షిత బహూని రత్నాన్యాదాయ రాజ్యం చదువుతుంది. అనేక మంది పిలుపు వెళ్ళిన మహారాజులందరూ కూడా దశరథ మహారాజుకు అనేక రత్నరాశులను తీసుకొచ్చి ఆ అయోధ్య నగరం ప్రవేశించారు. అహోరాత్రి ఏమేమి చెప్పారు, కొద్దిమంది పగలు వచ్చారు, కొద్దిమంది రాత్రి వచ్చారు. అట్లా ఏ విషయం వాల్మీకి వదిలిపెట్టలేదు. ఆయన కనపడింది యథాతథం, కనపడింది యథాతథంగా చెప్పారు. కనుక అహోరాత్రి అనే పదం ఉపయోగించాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులు గడిచిందని చెప్పచ్చు, ఇందాకట్లాగా. తతో వశిష్ఠ సుప్రీదో రాజా నందమబ్రవీత్. అప్పుడు మహారాజుతో వశిష్ఠుడు ఏం చెప్పారంటే, ఉపయాత నరవ్యాఘ రాజస్తవ శాసనాద్ రాజానస్తవ శాసనాద్ మయాపి సత్కృతాః సర్వే యథాహం రాజసత్తమా. మీరు పంపించిన మేరకి, ఆహ్వానించిన మేరకి మహారాజులందరూ వచ్చారు. ఇక్కడ మన వాళ్ళు కూడా చేయవలసిన యజ్ఞ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. యజ్ఞీయంచ కృతం రాజన్ పురుషై సుసామాహిరై నిర్యాదుజ భవాన్ ఇష్టం యజ్ఞాతయన మాంతికాత్. ఇక్కడ యజ్ఞం కోసం ఏర్పాటు చేసిన వాళ్ళందరూ చాలా సమాహితై, మనస్సును అక్కడ ఏకాగ్రం చేసి ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఇంకా ఆ యజ్ఞవాటిలో ప్రవేశించవలసిన తరుణం వచ్చింది. యజ్ఞాయతనం అంతికాత్. ఈ యజ్ఞాయతనం అంటే యజ్ఞవాటిలో ప్రవేశించవలసిన తరుణం వచ్చిందండి. సర్వకామైరుపహృతై కుపేతం వై సమంతతః ద్రష్టుమర్హసి రాజేంద్ర మనసే నిర్మితం. ఈ యజ్ఞం చేయడానికి ఏవేవి అవసరమో, ఏవేవి ఉండాలో అవన్నీ కూడా ఏ రకంగా మనస్ఫూర్తిగా ఏర్పాటు చేశారో మీరు చూడండి అని చెప్పారు. తతో వశిష్ఠ ప్రముఖాః సర్వ ఏవ ద్విజోత్తమాః ఋష్యశృంగం పురస్కృత్య యజ్ఞకర్మారభంస్తథా. అప్పుడు వశిష్ఠాది ప్రముఖులతో కూడిన బ్రాహ్మణులందరూ కూడా ఋష్యశృంగుణ్ణి ముందుంచుకొని ఆయన ఆధ్వర్యంలో యజ్ఞకర్మని ప్రారంభించారు. యజ్ఞవాటకదా సర్వే యథాశాస్త్రం యథావిధి శ్రీమాన్ చ సహపత్నీభి రాజా దీక్షాముపావిశతు. యజ్ఞ కార్యంలో, యజ్ఞవాటికలో అన్ని రకాల కార్యక్రమాలు శాస్త్రం ఎట్లా చెప్పిందో ఆ విధంగానే జరిగింది. మహారాజు కూడా తన యొక్క ముగ్గురు రావడంతో దీక్ష తీసుకుని ఆ యజ్ఞవాటికలో ఉన్నారు. అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే సర్వ్యాస్తోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోభ్యవర్తత. విడిచిపెట్టబడిన అశ్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలంగా ఆ అశ్వం తిరిగి వచ్చింది. ఆ అశ్వం తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఈ సరయూ నది ఉత్తర తీరంలో వశిష్ఠ దశరథ మహారాజు యజ్ఞాన్ని ప్రారంభించారు. ఋష్యశృంగం పురస్కృత్య కర్మచక్రు ద్విజరిషభ అశ్వమేధే మహాయజ్ఞే రాజ్ఞోస్య సుమహాత్మనః. ఋష్యశృంగుల యొక్క ఆధ్వర్యంలో ఈ అశ్వమేధం జరిగింది. ఇంకెట్లా జరిగింది అశ్వమేధం అంతా చెప్తున్నారు ఇక్కడ. కర్మ కుర్వంతి విధివత్ యాజకా వేదపారగాః యథావిధి యథా న్యాయం పరిక్రామంతి శాస్త్రతః. ఆ సమయంలో ఉన్నటువంటి శాస్త్రము, ఆ సమయంలో ఉన్నటువంటి న్యాయం, అప్పుడు నుండి శాస్త్రము, న్యాయము, వేదము, కల్పము వీటి ప్రకారంగా ఏ కార్యక్రమం ఎట్లా జరగాలో ఆ విధంగా నిర్వర్తించారట. ప్రవర్గ్యం శాస్త్రతః కృత్వా తథైవోపతతం ద్విజాః చక్రుశ్చ విధివత్ సర్వం అధికం కర్మశాస్త్రతః. ఈ అశ్వమేధ యాగం చేయడంలో ఇది ఒక కల్పం ఉంటుంది. కల్పం అంటే ఏ కార్యక్రమాలు ఎప్పుడు ఎట్లా చేయాలని చెప్పి ఒక శాస్త్రం. ఆ కల్పంలో ఈ అశ్వమేధ యాగం ఎట్లా చేయాలో చెప్తారు. 4 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. మొట్టమొదటి రోజు చేసిన దానికి ఏమో ప్రవర్గం ఉంటాయి. ప్రవర్గము, ఉపసదము, ఇష్టి, అధిశాస్త్రము, ఉపసదము, ఇట్లా అనేక రకాల భాగాలు ఉంటాయి అశ్వమేధ యాగంలో. ఈ అన్ని రకాల భాగాలతో కూడిన కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు చేశారు. వేదశాస్త్రము, మీమాంస, బ్రహ్మకల్పము, ఈ కల్పాల నుంచి ఆధారంగా శాస్త్రం ఏ రకంగా చెప్పిందో ఆ శాస్త్ర ప్రకారం ఏ కార్యక్రమాలు అవన్నీ చేశారు. అభిపూజ్య తతో హృష్టా సర్వే చక్రు యథావిధి ప్రాతః సకల పూర్వాణి కర్మాణి పుంగవాః. ఆ రకంగా అన్ని రకాల పూజలు పూర్తి చేసిన తర్వాత పొద్దున పూట చేయవలసినటువంటి సవనం అంటే హోమం, పొద్దున పూట చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఐంద్రస్య విధివత్ దత్తో రాజా చాభిష్టుతో నఘ మాధ్యం దినం చ సమం ప్రావర్తత యథాక్రమం. తర్వాత ఈ సోమరసాన్ని ఆ సోమరసాన్ని తీసి ఇంద్రుడికి యథావిధిగా భవిష్యు నర్పించారు. భవిష్యు నర్పించి మధ్యాహ్నం పూట చేశారనే కార్యక్రమం పూర్తి చేశారు. తృతీయ సవనం చైవ రాజ్ఞోస్య సుమహాత్మనః చక్రుస్తే శాస్త్రో దృష్ట్వా తథా బ్రాహ్మణ పుంగవాః. ఆ సాయంత్రం కూడా చేసిన తృతీయ సమయ కార్యక్రమంలో సాయంత్రం నిర్వర్తించారు. నజాహుతవభూతు తత్ర స్ఖలితం వా వికించన దృశ్యతే బ్రహ్మవత్ సర్వం క్షేమయుక్తం హి చక్రే.
అక్కడ జరగనటువంటి యజ్ఞ కార్యక్రమం అనేది ఏది లేదు. ఆహుతి వేయబడినటువంటి దేవతలు ఎవరు లేరు. అక్కడ వదిలివేయబడినటువంటి కార్యక్రమం కూడా ఏం లేదు. అన్ని కార్యక్రమాలు అవిఘ్నంగా జరగడం, అందరి దేవతలకి ఆహుతులు ఇవ్వడం పూర్తయ్యింది. నతేశ్వరాంతో వా క్షుదివో వా విదుష్యతే నా విద్వాన్ బ్రాహ్మణస్తత్ర నా శతానుజలస్తథ. ఆ విధంగా జరిగిన యజ్ఞం బ్రహ్మవత్ అంటే బ్రహ్మకల్పంలో ఏ విధంగా చెప్పారో యథాతథంగా అక్కడ అశ్వమేధ యాగం జరిగింది. ఆ యాగం జరిగే రోజుల్లో అలసిపోయిన వాడు కానీ, శ్రాంతో అంటే అలసిపోవడం అంటే ఏంటి? అన్నపానీయాలు లేకపోతే అలసిపోవడం. అటువంటి అలసిపోయిన స్థితిలో ఉన్నవాడు కానీ, క్షుదితో వాది ఆకలితో లంబించిన వాడు కానీ అక్కడ ఎవరు కనపడలేదు. నా విద్వాంసులు కానివాడు కానీ, గురువులకు గురువు కానటువంటి వేదం చదవని బ్రాహ్మణుడు కానీ ఎవరు లేడు. అక్కడ వేదం చదివిన బ్రాహ్మణులందరూ ఎట్లా ఉన్నారంటే ఒక్కొక్క బ్రాహ్మణుడికి 100 మంది అనుచరులు ఉన్నారు. అంటే 100 మంది శిష్యుడికి ఆయన వేదాన్ని చెప్తున్న వాళ్ళే అందరూ అక్కడికి వచ్చారు. బ్రాహ్మణ భుంజదే నిత్యం నాథవంతశ్చ భుంజదే తావతా భుంజదే చాపి శ్రమా భుంజదే తథా. బ్రాహ్మణులు ప్రతినిత్యం భోజనం చేశారు, మహారాజులు చేశారు, తపస్సులు చేశారు, శ్రమణులు సన్యాసులు చేశారు. తపస్సులు అంటే ఎవరు? సన్యాసులు అంటే తపస్సులు ఎవరు? సన్యాసులు ఎవరు? సన్యాసి కాని వాళ్ళు కూడా తపస్సు చేసుకోవచ్చు. మహర్షులందరూ తపస్సులు ఉన్నారు. మహర్షులందరూ సన్యాసం తీసుకోవచ్చు. వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు తపస్సు చేస్తుంటారు ఋషి వాటికి. సన్యాసులు అంటే వాడు ఋషి వాటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేశమంతా తిరుగుతుంటారు సన్యాసులు కాదు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇద్దరు కూడా వృద్ధాస్య వ్యాధిదాస్య వృద్ధులు, వ్యాధితులు, రోగం ఉన్నవాడు, స్త్రీయో బాలాస్తైవజ అనిశం ప్రతినిత్యం భుజమానానం నా తృప్తిరుపలభ్యతే. తృప్తిగా భోజనం చెయ్యని వాడు ఎవరూ లేరు. ఇంత జరుగుతున్నప్పటికీ దీయరామన్నం వాసాంతి విధితానిక ఇంకా వడ్డించండి వడ్డించండి అనే అంటూనే ఉన్నట్టు ఇంకా దశరథ మహారాజు. ఇది సంచోదిత తత్ర తథాచిక్రోనే వడ్డించేవాడు కూడా వడ్డించండి వడ్డించండి అని చెప్తున్నాడు. వడ్డించడం కూడా ఎట్లా వడ్డించాలో చెప్తారు రామాయణం. ఎట్లా పడితే అట్లా వడ్డించుకోవాలి. వచ్చిన వాళ్ళకి మనం ఎట్లా వడ్డించాలి అది కూడా చెప్తారు. అన్నం కూడా అష్టమహవో దృశ్యంతే పర్వతోపమాహ దిలసే తత్ర సిద్ధస్య విధివత్తత. ఈ అన్నరాశులు, పర్వతయుక్త అన్నరాశులు ఏ రోజుగానో ఏర్పాటు చేశారు. నానాదేశదనుప్రాప్త పురుషా స్త్రీగణా తథా అన్నపానే సుహితస్మిన్ యజ్ఞే మహాత్మ. అనేక దేశాల ప్రజలు, పురుషులు, స్త్రీలు అందరూ కూడా వచ్చి అక్కడ ఆ యజ్ఞవాటిలో పాల్గొని వెళ్ళారు. అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి దిజర్షభా అహోతృప్తాస్మ భద్రంతే ఇది శుశ్రావరాఘవ. అక్కడ అన్నొచ్చిన వాళ్ళందరూ ఆ భోజన పదార్థాలన్నీ చాలా బాగున్నాయని ప్రశంసించారు. మేమందరం తృప్తి చెందా మహారాజా అని చెప్పి మాటలే వినపడుతున్నాయట. ఎట్లా వడ్డించాడు? స్వలంకృతాశ్చ పురుష బ్రాహ్మణాన్ పర్యవేశయన్. బ్రాహ్మణులైన వ్యక్తులు స్వలంకృతాచ చక్కగా అలంకరించుకొని వడ్డించారు. ఉపాసతేచ పానన్యే సుమృష్ట మణికుండలా. మిగిలిన వాళ్ళందరూ వడ్డించిన వాళ్ళు కూడా అలంకరించుకున్నారు. సుమృష్ట మణికుండలాలు అన్ని మణులు, హారాలు, కుండలాలు ఇవన్నీ పెట్టుకున్న వాడే వడ్డాన్ని వడ్డించేవాడు కూడా అంత శుభ్రంగా వడ్డాన్ని చేశారు. స్నానపానాలు లేకుండా కాదు, అంత శుచిగా శుభ్రంగా అన్ని రకాలుగా అలంకరించుకొని పడ్డాడు. వడ్డించేవాడిని తిన్నామా వద్దా అనిపిస్తుంటున్నాడు. ధర్మాంతరే తదా విప్రో హేతువాద. ఇంకా అక్కడ ఎట్లా సాగింది? ధర్మాంతరే తదా విప్ర హేతువాదాన్ బహూనవి రాహుస్మ వాగ్మినో ధీర పరస్పర జిగీషయ. హేతువాదం అంటే ఏంటి? హేతువాదం అంటే ఒక విషయం చెప్తే దానికి కారణం ఏమిటి, దానికి మూలమేమిటనేది విమర్శించారు. దాని గురించి ఆలోచించమని హేతు అన్నారు. హేతు అంటే భగవంతుడు అనేది అది కాదు. హేతు అంటే కారణం పెట్టుకోవడం హేతు. ఈ కార్యక్రమాల మధ్యలో అనేక మంది విజ్ఞానవంతులైన బ్రాహ్మణులందరూ వాళ్ళు చర్చ చేసుకునేవారు. ఆ చర్చ ఎట్లా సాగేది? ప్రాహుత్మ వాగ్మినోధీర. వాళ్ళందరూ మంచి ధైర్యం ఉన్నవాడు. దేంట్లో? వాక్కు. వాగ్మినోధీర అంటే పాండిత్యంలో మంచి ధైర్యం ఉన్నాడు. పరస్పర జిగీష. నేను గెలిచి గెలవాలి, ఆయన నేను గెలవాలని ఆ జిగీష, ఆ విజిగీష కొడుతూ గెలవాలనే కాన్సతో వాదన చేసుకునేవాడు. అంతేగాని శత్రుత్వం ఉంది కదా అట్లాగా. దివసే తత్ర సంస్తరే కుశలాద్విజా సర్వకర్మాణి చక్రుస్తే యథాశాస్త్రం ప్రచోదితా. ఆ యొక్క శాస్త్రం చెప్పినట్లుగా ప్రతి రోజుకి అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి. సంస్తరే కుశలాద్విజా. ఆ నిర్వర్తించినటువంటి యజ్ఞ నిర్ణయ బ్రాహ్మణులు కూడా అంత నైపుణ్యంతో చేశారట. నా షడంగ విధత్రాసీత్ నా వ్రతో నా బహుశ్రుత.
సదస్యాస్తస్య వైరాజ్ఞో నాపాద కుశలాద్విజాః. వేదాంగాలు 6 రకాల వేదాంగాలు చదవని వాడు కానీ, అనేక శాస్త్రాలు తెలియని వాడు కానీ అక్కడ నుండి సదస్యాస్త అంటే సదస్యం ఏంటి? సదస్సు, సభ. సభ అంటే దేని సభ అంటారు? అందరూ కలిసి 10 మంది కూర్చుంటే సభ కాదు, 100 మంది కూర్చుంటే సభ కాదు. ఎక్కడైతే వేదం చదివిన బ్రాహ్మణులు ఉంటారో దాన్నే సభ అంటారు. అదే సదస్యం. సదస్యం లేదు. ఆ సదస్యంలో వాదకుశలం లేనటువంటి బ్రాహ్మణుడు లేదు. అంటే అన్ని శాస్త్రాలు లేదు. ఎవరైనా ఒక విషయం చెప్తే దానికి తగిన విధంగా ప్రతి విషయం చెప్పగలిగేది వాడన్నమాట. ప్రాప్తేయుపోచ్ఛయే తస్మిన్ షడ్బైల్వా ఆఖాదిరాస్తథాః తావంతో బిల్వసహితాః ప్రతినశ్చ తథాపురే. యూపస్తంభాలు, యజ్ఞవాటికలో యూపస్తంభాలు. యూపస్తంభం అంటే బలి స్తంభాలు అన్నమాట, బలిచ్చే స్తంభాలు. ఆ యూపస్తంభాలు కట్టే సంబంధించినప్పుడు 6 బలి స్తంభాలు, యూపస్తంభాలు కట్టారు. ఈ 6 బలి స్తంభాలు కూడా ఎట్లా ఉన్నాయి? మారేడు స్తంభాలు 6 కట్టారు, బిల్వ స్తంభాలు 6 కట్టారు. శ్లేషాత్మకమయ స్త్రేకు, శ్లేషాత్మనే చెట్టుతో చేసిన స్తంభం 1 కట్టారు. దేవదారుమయ స్థల, దేవదారు స్తంభాలు 2 ఏర్పాటు చేశారు. ఈ స్తంభాలన్నీ ఎట్లా ఉన్నాయి? దానేవ విహితౌ తత్ర బాహు వ్యస్త పరిగ్రహ. 2 చేతులు చాస్తే ఎంత దూరం ఉంటుందో అట్లా ఒక్కొక్క స్తంభం మధ్య అంతంత దూరం ఉండాలి. అట్లా స్తంభాలు ఏర్పాటు చేశారు. కాళికాః సర్వ ఏవైతే శాస్త్రజ్ఞైర్వై యజ్ఞకోవిదైః శోభార్థం తస్య యజ్ఞస్య కాంచనాలంకృత భవాన్. అక్కడ ఈ యజ్ఞాన్ని ఏర్పాటు చేసిన ఈ కోవిదులు అంటే నైపుణ్యులు వీళ్ళందరూ అక్కడ యజ్ఞం చేస్తే ఈ యూపస్తంభాలు చాలా అందంగా ఉండాలి కాబట్టి వాటిన్నిటికీ బంగారంతో అలంకరించారట. ఏకవింశతి యూపాస్తే ఏకవింశత్యరత్నేహ. అరత్నం అంటే 3 అన్నమాట. 21 మూరలు పొడుగు ఉన్నటువంటి 21 స్తంభాలు ఏర్పాటు చేశారు. వాసోభిరేకవింశద్భిః. వాటింటికి వస్త్రాలు కట్టారట, 25 గుడ్డలు కట్టారట. ఏకైకం సమలంకృత, ఒక్కొక్కటి ప్రత్యేకంగా కనబడేట్టుగా ఏర్పాటు చేశారట. విన్యస్తా విధివత్ సర్వే శిల్భిః సుకృతాలుడాః అష్టాశ్రయ సర్వ ఏవ శ్లక్షణ రూప సమన్వితాః. వాటన్నిటినీ ఎంత దూరంగా పెట్టి, అంటే దగ్గరగా లేవు దూరంగా లేవు, సరైన దూరంలో పెట్టి ఆ శిల్పులు దాన్ని ఎలా తయారు చేస్తారా? అందంగా ఉన్నాయట, దృఢంగా ఉన్నాయట. అయితే అష్టాశ్రయ సర్వ, ఒక్కొక్క స్తంభం 8 పలకలుగా ఉన్నదట. ఈ 8 పలకలు కూడా ఎట్లా ఉన్నాయట? శ్లక్షణ రూప సమన్విత. ఆ పలక కూడా చాలా మృదువుగా ఉన్నదట, చేతతో పట్టుకుని మృదువుగా కనబడేట్టుగా తయారు చేశారట. ఇంత వర్ణిస్తారు ఆ స్తంభాల గురించి. అంత శ్రద్ధగా ఏర్పాటు చేసింది. ఏదో పెట్టామని ఆచ్ఛాదితాస్తే వాసుభి పుష్పైర్గంధరైష్ట భూషితాః సప్తర్షియో దీప్తిమంతో విరాజంతే యథాభి. వాటన్నిటికీ ఆచ్ఛాదిత వస్త్రం కట్టామన్నాం కదా, దాని మీద విధిగా అలంకరణ చేశారు. పుష్పాలతోటి, గంధంతో, మిగిలిన వాటితో అలంకరణ చేశారు. ఆ అలంకరణ చేసిన తర్వాత ఈ స్తంభాలన్నీ ఎట్లా ఉన్నాయట? సప్తర్షులు ఎంత వెలుగుతో ప్రకాశిస్తారో అంత వెలుగుతున్నాడు. అంత నునుపుగా చెప్పారు, అంత నునుపుగా చెప్పారు. 8 ఫలకాలు ఉన్నాయని చెప్పారు. 2 చేతుల మధ్య దూరం ఉంది, ఒక్కో దానికి ఎక్కువ దూరం లేదన్నారు. అట్లా 21 స్తంభాలు, ఇవన్నీ ఒకే ఎత్తులో ఒకే పలకలుగా నునుపుగా చెక్కి, దాని తర్వాత బంగారు రేకులు పెట్టి, దానికి గంధం పుష్పాలు పెట్టి, అక్షతలు చల్లి ఇవన్నీ చేస్తే ఇంకా ఎలా ఉంటుంది? సప్తర్షియో దీప్తిమంతో మహా సప్తర్షులు మనలాగా ప్రకాశం ఉన్నాయట. ఇష్టకాశ్రయధాన్యాయం కాళికాశ్చ ప్రమాణః చితోగ్ని బ్రాహ్మణైస్తత్ర కుశలై శుభకర్మణి. ఇంకా అసలు దశరథ మహారాజు యజ్ఞం, ఆయన యొక్క చితాగ్నిని యజ్ఞం చేయాల్సినటువంటి ఆ హోమగుండ ఏర్పాటు చేశారు. అది ఎట్లా? సజిత్యో రాజసింహశ్చ సంజిత కుశలైర్ద్విజైః గరుడో రుక్మపక్షో వై త్రిగుణో అష్టాదశాత్మకః. శుభకర్మణి ఏంటంటే ఇప్పుడు లేదులేండి. ఇంతకుముందు ఈ యజ్ఞం చేయడానికి ఎవరైనా మనం బ్రాహ్మణుల నుంచి వాళ్ళ దగ్గర ఎంత తాడు ఉంటుంది, ఒక ఒంటి పడుతూ ఉన్న తాడు, ఆ తాడు పెట్టి కొలుస్తారు. యజ్ఞం ఏదైతే ఎంతెంత పొడుగు ఉండాలి, ఎక్కడైనా తాడు పెట్టి కొలుస్తారు. కానీ ఈ తాడు పెట్టి సరిగ్గా భూమి మీద కొలతలిగించే వాళ్ళు శుభకర్మ. అట్లా దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు ఈ యజ్ఞకుండ ఏర్పాటు చేసిన మహారాజు గారు. ఆ యజ్ఞకుండ ఎట్లా గరుడో రుక్మపక్షో, గరుడ పక్షి, రుక్మపక్షో అంటే చేతులు, పక్షాలంటే రెక్కలు 2 విస్తరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉండేట్టుగా యజ్ఞకుండ ఉంటాయి. అష్టాదశాత్మక అంటే మామూలుగా యజ్ఞానికి ఏంటి 3 మెట్లు ఉంటాయి, చూసుంటారు కదా, 3 మెట్లు ఉంటాయి. దానికి 6 మెట్లు ఉంటాయి. దానికి 3 రెట్లు 18 మెట్లతో ఎత్తైన యజ్ఞవేదిని ఏర్పాటు చేయాలి. అది మహారాజు చేయాల్సిన యజ్ఞం. అక్కడ యజ్ఞవేది అది. నియుక్తాస్తత్ర పశవః తత్తదుద్దిశ్య దైవతం ఉరగాః పక్షిణశ్చేవ యథాశాస్త్రం ప్రచోదితాః. ఆ తర్వాత అక్కడ ఈ 21 యూపస్తంభాలు, ఈ యూపస్తంభాలకు మనం అనేక రకాల ఆహుతులు కూడా వేస్తారు. ఏ ఆహుతికి, ఏ భగవంతుడికి ఏ ఆహుతి వేస్తారో ఆ దేవుడికి సంబంధించిన పక్షో, పాము ఇలాంటివి ఏవైతే ఉంటాయో శాస్త్రంతో వాటన్నిటిని కూడా ఆ యూపస్తంభాలకు ఏర్పాటు చేశారు.
శామిత్రేదు హైస్తత్ర తథా జలాజలాశ్చయే ఏనుగుని నేటి జలజల తావేలు ఋత్విభి సర్వమేవైతన్నియుక్తం శాస్త్రతస్తదా. అక్కడ నుండి ఋత్వికులందరూ కూడా ఆ విధంగా శాస్త్రపరంగా ఏ జంతువులని జల జంతువులని తీసుకుని అవన్నీ ఏర్పడింది. పశునాం తుషితం తత్ర యూపేషునీతం తథా 300 జంతువులు తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అశ్వరత్నోత్తమం తత్ర రాజ్ఞో దశరథస్య. ఈ అశ్వమేధ యాగం చేసిన ఆ అశ్వరత్నాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కౌసల్యాతం హయం తత్ర పరిచర్య సంబంధతః కృపాణైర్విశేషాసైనం త్రిభి పరమయాముద. ఆ కౌశల్యాదేవి ఆ అశ్వం చుట్టూ అంటే అశ్వమేధ యాగం చేసి వచ్చిన గుర్రం చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేసి బంగారపు సూదులు 3 సూదులు తీసుకొని ఆ 3 సూదులతో ఆ గుర్రాన్ని 3 సార్లు పొడిచింది. ఆమె తర్వాత ఆ మిగిలిన మహారాణులు ఇద్దరు ఆ గుర్రాన్ని పొడిచారు. పతత్రిణ తదాసార్థం సుస్థితేన చేతస అసవద్రజనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా. ఆ తర్వాత ఆ అశ్వం సమీపంలో ఆ కౌశల్యాదేవి ధర్మ కార్యం కోసమని సుస్థితేన చేతస సుస్థిరమైన మనస్సుతోటి విచలితముగా నుండి మనస్సుతోటి ఆ అశ్వం దగ్గర ఒక రాత్రి నిద్రించింది. తర్వాత హోతాధ్వర్యుస్తథా ఉద్గాత హస్తేన సమయోజయన్ మహిష్యా పరివృత్యా చ భావాదాం చ తథా పరం. ఈ యజ్ఞం చేసేవాళ్ళు 4 ఉంటారు. 1 హోత, 2 అధ్వర్యుడు, 3 ఉద్గాత, 4 బ్రహ్మ. ఇట్లా 4 ఉంటారు. ఈ యజ్ఞం ఎంత అయిపోయిన తర్వాత ఈ నలుగురిని దానం చేయాలి మహారాజు. ఈ హోతానికి ఎవరిని దానం చేయాలి? తన పట్టమహిషిని దానం చేయాలి. అధ్వర్యుడి ఆయనకి ఎవరిని చేయాలి? తన యొక్క వేష్యను దానం చేయాలి. ఉద్గాత వాళ్ళకి ఎవరిని చేయాలి? తనకి సపర్యలు చేస్తుంటారు అట్లాంటి వాళ్ళని ఉద్గాతాన్ని దానం చేయాలి. బ్రహ్మ అనేయానికి ఎవరిని దానం చేయాలి? తనకి ఈ పాత్రలను అందిస్తారు. తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ పాత్రలను అందించేవాళ్ళు అట్లాంటి వాళ్ళని మాత్రం వాళ్ళని దానం చేయాలి. ఆ విధంగా తన పట్టమహిషిని పరివృత్య అంటే ఈ వేషని బాబాదంచ ఇట్లా వాళ్ళ నలుగురిని కూడా వాళ్ళ నలుగురిని వాళ్ళకి దానం చేశారు. పతత్రినస్తస్య వసాముద్ధృత్య నీతేంద్రియ ఋత్విక్ పరమసంపన్నః శ్రవయామాస శాస్త్రతః. ఈ దానం తీసుకున్న వాళ్ళు నలుగురు ఎవరెవరు? హోత, ఆయన కూడా యజ్ఞం నుంచే బ్రాహ్మణుడు. హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ. ఈ నలుగురు కూడా ఎట్లా దానం తీసుకున్నారు? వసాముద్ధృత్య నీతేంద్రియ. వాళ్ళని దానం స్వీకరించారు. ఎట్లా స్వీకరించారు? వాళ్ళని చేతిలో స్పర్శిస్తే దానం స్వీకరించినట్టే. అట్లా స్పర్శించి మళ్ళీ రాజును వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ మహారాణులు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన దానికి ప్రతిక్రియగా వాళ్ళు ఏం చేస్తున్న మహారాజు ధనధాన్యాన్ని ఈ నలుగురికి అందిస్తారు. బంగారాన్ని, ధనాన్ని, ధాన్యాన్ని వాడిస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత పతత్రినస్తస్య వసాముద్ధృత్య నీతేంద్రియ ఋత్విక్ పరమసంపన్నః శ్రవయామాస శాస్త్రతః. ఈ హోత అనేది ఏం చేస్తారంటే ఈ అశ్వమేధంలో గుర్రం యొక్క ఆ వపమని ఉంటుంది. ఆ వపాన్ని దాన్ని బయటికి తీస్తారు. దాన్ని బయటికి తీసి వండుతారు. అది వండిన తర్వాత ధూమగంధం వపాయాస్తు జిఘ్రతిస్మనరాధిప యథాకాలం యథాన్యాయం నిరుణదన్ పాపమాత్మనః. ఈ మహారాజు తన యొక్క పాపాలన్నీ పోగొట్టు పుత్రుడు కావడానికి ఏవైతే అవరాధాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ పోగొట్టుల కోసం ఆ వపని వండితే ఆ వండగా వచ్చిన ధూపాన్ని ఈయన పీలుస్తాడట. అప్పుడు ఆ పాపం అంతా పోతుంది. హయస్యాని చాంగాని తాని సర్వాణి బ్రాహ్మణాః అగ్నో ప్రాస్యంతి విధివత్ సమంత్రాః షోడశ ఋత్విజః. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ వపం వండడం దాని ధూమం పీల్చడం ఇదంతా అయిపోయిన తర్వాత అశ్వమేధ యాగం కోసం ప్రత్యేకంగా ఏవైతే హవిస్సులు తీసుకొస్తారో వాటన్నిటిని ఆ హోమంలో హవిస్సులు వేస్తారు. అది ఇలా ఈ పుస్తకంలో ఉన్న విషయం. దీనికి సంబంధించిన అర్థాన్ని ఇంకో పుస్తకంలో వ్యాఖ్యానం ఏం చెప్తారంటే ఈ కౌశల్యాదేవి 2 ఖడ్గాలను తీసుకొని అశ్వమేధాన్ని సంహరిస్తుంది. ఆ గుర్రాన్ని సంహరిస్తుంది. సంహరించిన గుర్రం దగ్గర ఆమె ఆ రోజు రాత్రి పడుకుంటుంది. ఆ పడుకున్న తర్వాత మరుసటి రోజు ఈమెమో సంహరిస్తుంది. మిగిలిన రాణులు బంగారు సూదులతో గుర్రాన్ని గుచ్చుతారు. అయిన తర్వాత ఆ రోజు రాత్రి ఆమె అక్కడ నిద్రించాలి. నిద్రించిన మరుసటి రోజు ఈ తల్లిని దానం చేయడం. దానం చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళకి ఇస్తారు. దాన్ని ధనధాన్యం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణులు ఆ గుర్రాన్ని ముక్కలు చేసి దాన్ని హోమగుండంలో తవిసులు వేస్తారు. దాంట్లో ఆ గుర్రం నుంచి వప్పం అనేది దాన్ని బయటికి తీస్తారు. దాన్ని చాలా చాకిగా దాన్ని బయటికి తీసి దాన్ని వండితే ఆ వండిన ధూమాన్ని ఆయన పిలుస్తారు. అప్పుడు ఆ పాపం పోతుంది. ఇది అశ్వమేధ అంటారు. అట్లా జరుగుతుంది అని ఇంకో పుస్తకంలో రాశారు. దీని యొక్క వ్యాఖ్యానం
ప్లక్షశాఖాసు యజ్ఞానాం అన్యేషాం క్రియతే హవిః అశ్వమేధస్య యజ్ఞస్య వైతసో భాగయిష్యతే. అంటే ఇక్కడ ఈ పుస్తకంలో ఎక్కడ కూడా అశ్వాన్ని చంపారని రాడు, నన్ను వధిస్తారని కానీ ఆ వసించిన దాంతో హోమం చేస్తారని తీర్చలేదు. ఇంకొకటి మన తెలుగు వారు రాసిన పుస్తకంలో అట్లా హయస్య చాని చాంగాని కాని సర్వాణి బ్రాహ్మణాః అగ్నో ప్లక్షశాఖాసు యజ్ఞానాం అన్వేషాం క్రియతే హవిః అశ్వమేధస్య యజ్ఞస్యో వైతసో భాగయిష్యతే. మిగిలిన అన్ని యజ్ఞాలలో కూడా ఈ జువి చెట్టును హోమం ఈ సమిధలుగా వేస్తారు, కానీ అశ్వమేధ యాగంలో మాత్రం బొబ్బరి చెట్టుని వేస్తారు. త్రశ్యోశ్వమేధ సంఖ్యాతః కల్పసూత్రేణ బ్రాహ్మణైః త్రిశోశ్వమేధ సంఖ్యాతః కల్పసూత్రేణ బ్రాహ్మణైః చతుష్టోమం అహస్తస్య ప్రథమం పరికల్పితం. అశ్వమేధ యాగం అనేది 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు చేసేదాన్ని చతుష్టోమం అంటారు, రెండో రోజు చేసేదాన్ని ఉచ్ఛ్యం అంటారు, మూడో రోజు చేసేదాన్ని అతిరాత్రం అంటారు. ఈ 3 రోజులు అశ్వమేధ యాగం చేశారు. దీని తర్వాత జ్యోతిష్ఠ హోమం, ఆయుష్య హోమం, అతిరాత్ర హోమం, అభిజిత్ హోమం, విశ్వజిత్ హోమం, ఆప్తోర్యామ హోమం, ఇట్లా అనేక రకాల హోమాలు దాంతో కూడా కలిపి చేశారు దశమహారాజు. ఇది అయిపోయిన తర్వాత హోమాలు అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి బాగుంది చాలా. హోమాలు అయిపోయిన తర్వాత ప్రాచీం హోత్రే దదో రాజా దిశం స్వకులవర్ధనః అధ్వర్యవే ప్రతీచీం తు బ్రాహ్మణే దక్షిణాం దిశం ఉద్గాత్రే చ తథోదీచీం దక్షిణేషా వినిర్మిత అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూ విహిరే పురా. ఈ అశ్వమేధ యాగం ఎట్లా చేయాలని కానీ స్వయంభూ అంటే స్వయంభూ బ్రహ్మే స్వయంగా చెప్పారు. ఆ బ్రహ్మ చెప్పిన ప్రకారంగా అశ్వమేధ యాగం అయిపోయిన తర్వాత మహారాజు దానం చేయాలి. ఏం దానం చేయాలి? హోత్ర, ఇందా చెప్పుకున్నాక హోత్రాన్ని, ఆ హోతకి దానం చేయాలి. తన యొక్క రాజ్యంలో తూర్పు దిక్కున్న భూభాగం మొత్తాన్ని హోతకు దానం చేయాలి. అధ్వర్యుడికి పడమటి దిక్కున నుండి భూభాగం మొత్తాన్ని దానం చేయాలి. బ్రహ్మగారికి దక్షిణ దిక్కు నుండి భూమి మొత్తం దానం చేయాలి. ఉద్గాతకి ఉత్తర దిక్కు నుండి భూమి మొత్తాన్ని దానం చేయాలి. ఆ రకంగా ఆయన అన్ని భూభాగాలని అన్ని వైపుల ఉన్న రాజ్యం మొత్తాన్ని దానం చేశారు. క్రతుం సమాప్యతు తదా న్యాయేత పురుషర్షభ ఋత్విగ్భో హి దదో రాజా తాం ధరాం కృతువర్ధనః. అట్లా ఋత్విగ్గులందరికీ ఈ హోత, ఉద్గాత, ఆధ్వర్యుడు, బ్రహ్మ ఈ నలుగురు కూడా 4 దిక్కుల భూమిని దానం చేసిన తర్వాత వాళ్ళు స్వీకరించి ఏం చెప్పారు? ఋత్విజస్త బ్రువన్ సర్వే రాజానందకల్మషం భవానేవ మహిం కృష్ణాం ఏకో రషిర్మహై. ఈ భూమత్తాన్ని తీసుకొని మేమేం చేస్తాము, దీన్ని పాలించగల సమర్థులు మీరు మాత్రమే. నా భూమ్యా కార్యమస్మాకం నహి శక్తాస్మపాలనే. ఈ భూమిలో మేము ఎటువంటి పని మేము చేయలేదు, వ్యవసాయం చేయలేదు, భూమిలో ఎటువంటి పని మేము చేయలేదు. నహి శక్తాస్మపాలనే, దాన్ని పరిపాలించడం మా చేత కాదు. రతాః స్వాధ్యాయకరణే వయం నిత్యం ఈ భూమిప. మాకు వేదాన్ని అధ్యయనం చేయడం మినహా మాకు ఇంకేమి చేతనవుతుంది? వేదాధ్యయనం మినహా మాకు ఇంకేమీ కాదు, మాకేమి చేత కాదు, ఇంకేమి తెలియదు. కానీ ఈ భూమి చేసుకొని మేమేం చేస్తాం? నిష్క్రియం కించిదేవేహ ప్రేక్షితు భవానికి. నువ్వు మాకు ఇచ్చిన ఈ భూమి వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. నిష్క్రియం, మాకు ఎటుగా ఏ విధంగా ఉపయోగపడదు. మణిరత్నం సువర్ణం వా గావో యద్వాహముదీరం తత్ప్రేక్ష నరశ్రేష్ఠ ధరణ్యాన ప్రయోజనం. మణులనివ్వండి, రత్నాలనివ్వండి, బంగారం ఇవ్వండి, ఆవులనివ్వండి, వాటి వల్ల మాకేమైనా ప్రయోజనం ఉంటుంది మినహా అయితే ధరణ్యాన ప్రయోజనం, ఈ భూమిలో మాకు ఎటువంటి ప్రయోజనం లేదని చెప్తారు. ఏవం ఓ నరపతి బ్రాహ్మణై వేదపారగైః. ఆ మాధంగా చెప్పిన బ్రాహ్మణులకి నరపతి దశరథ మహారాజు ఏం చేశాట? గవాం శతసహస్రాన్ని లక్షావులు ఇచ్చాడు. దశవేభ్యో దదో నృపః దశకోటి సువర్ణస్య రజతస్య చతుర్గుణాం. 1,000,000 బంగారు నాణ్యాన్ని ఇచ్చాడు, దానికి 4 రెట్ల వెండి నాణ్యాన్ని ఇచ్చాడు. ఋత్విజశ్చ తతః సర్వే ప్రదదు సహితా వసు ఋష్య శృంగాయమయే వసిష్ఠాయ ధీమహే. మహారాజు ఇచ్చినటువంటి ఈ ధనధాన్యాలన్నింటినీ తీసుకొని ఈ ఋత్వికులు, ఈ బ్రాహ్మణులందరూ కూడా వశిష్ఠ మహర్షి దగ్గరికి, ఋష్యశృంగుడి దగ్గరికి వాళ్ళకి ఇచ్చేశారు. తతస్తే న్యాయతః కృత్వా ప్రవిభాగం ద్విజోత్తమాః సుప్రీత మనసః సర్వే ప్రత్యూజుః ముదితాధ్వజం. ఆ ఋష్యశృంగుడు, వశిష్ఠ మహర్షి ఈ మొత్తం వచ్చిన వాటిని కూడా అన్ని భాగాలుగా చేసి అక్కడ వచ్చిన మొత్తం అందరూ బ్రాహ్మణులకు పంపిపెట్టారు. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చారు. సుప్రీత మనస సర్వే ప్రత్యూజు ముదితాధ్వజం. ఆ రకంగా అందరికీ ధనాలు లభించి అందరూ కూడా ఆనందించిన వాళ్ళే మాట్లాడారు. తతః ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః జాంబూనదం కోటి సంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ. ఆ రకంగా యజ్ఞయాగాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన ధనధాన్యాలు, ధనధాన్య ఫల బంగారు నాణాన్ని 1,00,000 బంగారు నాణాలు దానం చేశారు. ఈయన
ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఖజానంతా ఖాళీ అయిపోయిన తర్వాత దరిద్రాయ విజాయ హస్తాభరణముత్తమం కస్మై ఇత్యాజమానాయ దదు రాఘవనందన. ఒక దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆ సమయంలో. ఏమి ఇవ్వడం లేదు, తనకున్న కంకణం కడియం, తనకున్న కడియాన్ని ఇచ్చారు దశమహారాజు. తతప్రీకేషు నృపతి ద్విజేషు ద్విజవత్సలః ప్రణామం అకరోతు తేషాం హర్యాకులేషణ. అప్పుడు ఆ బ్రాహ్మణులందు గౌరవం కలిగిన మహారాజు చాలా ప్రీతిగా వాళ్ళందరికీ చాలా సంతృప్తిగా నమస్కారం చేస్తాడు. తస్యాశిషోధ విద్వత్ బ్రాహ్మణై, బ్రాహ్మణులు కూడా వేద పురస్సరంగా ఆయనకు ఆశీర్వచనాలు చెప్పారు. ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ తతః ప్రీతమాన రాజా ప్రాప్య యజ్ఞమనుత్తమం పాపావహం స్వర్ణయనం దుష్కరం పార్థివర్షవైః. దుష్కృతమైనటువంటి స్వర్గాన్ని చేసేటువంటి ఈ యజ్ఞాన్ని ఆ విధంగా పూర్తి చేయడంలో మహారాజు చాలా సంతృప్తి పొందారు. తతో బ్రవీత్ ఋష్యశృంగం రాజా దశరథస్తదా కులస్య వర్ధనం త్వం తు కర్తుం అర్హసి సువ్రత. ఇదంతా అయిపోయిన తర్వాత ఋష్యశృంగ దగ్గర, అయ్యా అశ్వమేధ యాగం పూర్తయింది, ఇంకా నా వంశవృద్ధి అయ్యేటువంటి కుమారుడు కలిగేటువంటి కార్యం ఏమిటో మీరు చెప్పండి అని చెప్పారు. తథేతి చ సరాజానం ఉవాచతి చ సత్తమః భవిష్యంతి సుధారాజం చత్వారస్తే కురుద్వః. నీకు 4 కుమారుడు వంశప్రతిష్ఠ కలిగించేటువంటి కుమారులు కలుగుతారు, ఇది మాత్రం తథ్యం అని చెప్తాడు. తస్య వాక్యం మధురం విషమ్య ప్రణమ్య తస్మై ప్రేతో నృపేంద్రః జగామ హరిణం పరమం మహాత్మా తం ఋష్యశృంగం పునరప్యువాచ. ఋష్యశృంగుడు ఈ విధంగా చెప్తున్న తర్వాత మహారాజుకు ఆనందం కలిగింది. అమ్మయ్య, ఇన్ని రోజులు నా కుమారుడు ఉంటారు, ఆయనకు ఆశ్వాసం లభించింది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 14 సర్గః 15 సర్గః. మేధావీతు మొట్టమొదటి పదమే మేధావీతు తతో ధ్యాత్వా సకించిదదముత్తరం లబ్ధ సంజ్ఞః తతస్తం తు వేదజ్ఞో నృపమబ్రవీత్. ఋష్యశృంగుడు నీకు కుమారుడు పుడతారని చెప్పిన తర్వాత మేధావి అయిన తతో ఆయన ధ్యాత్వా ధ్యానం చేశాడు. సకించిత్ దదముత్తరం, ఏమి సమాధానం చెప్పాలి, ఈ ప్రశ్నకి ఏమి సమాధానం, కుమారుడు కావాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ధ్యానం చేశాడు. లబ్ధ సంజ్ఞ, అప్పుడు ఆయనకి సమాధానం దొరికింది, సూచన లభించింది ధ్యానంలో. తతస్తంతు వేదజ్ఞో నృపమబ్రవీత్, ఆ రాజు గురించి చెప్పాడు. ఇష్టిం తేహం కరిష్యామి పుత్రీయం పుత్రకారణాత్ అథర్వశిరసి ప్రోక్తైః మంత్రైః సిద్ధాం విధానతః. అథర్వశీర్షం అనేటువంటి వేదంలో చెప్పబడిన మంత్రాల ఆధారంగా జరిగేటువంటి ఒక హోమాన్ని నీ చేత చేయిస్తాను అని చెప్పాడు. తతః ప్రాక్రమనిష్ఠింతాం పుత్రీయాం పుత్రకారణాత్ దుహావచాగ్నౌ తేజస్వీ మంత్రదృష్టేన కర్మణ. ఆ కార్యక్రమానికి కావాల్సినంత ఏర్పాట్లు చేసి ఆయన ఋష్యశృంగుడు ఆ వేద మంత్రాలతో ఆ అగ్నిలో ఆహుతులు వేశాడు. తతో దేవరత్సగంధర్వాః సిద్ధాశ్చ పరమహర్షయ భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతాయథావిధి. ఆ వేద మంత్రాల ఆయన ఆహుతి వేసింటే దేవతలు గంధర్వులు అందరూ కూడా వాళ్ళ భాగాలు తీసుకోవడానికి ఆ యజ్ఞ దగ్గర తరలి వచ్చేశాట. ఆ సమేత్యధాన్యాయం తస్మిన్ సదసి దేవతాః అబ్రువన్లో కర్తారం బ్రహ్మాండం వచనం మహత్. అట్లా వచ్చిన దేవతలందరూ తమ భాగాలు తీసుకోవడానికి వచ్చిన దేవతలందరూ అక్కడ బ్రహ్మదేవుడు వస్తే ఆయనతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. భగవన్ తత్ప్రసాదేన రావణో నామ రాక్షసః సర్వాన్నో బాధతే వీర్యాత్ శాశ్వతం గుణశక్తం శుక్రమః. నీ యొక్క వరం తీసుకొని రావణుడనే రాక్షసుడు మమ్మల్ని అందరినీ బాధిస్తున్నాడు, నువ్వు వరం ఇచ్చావనే గౌరవంతో మేమేమి చేయలేదు. త్వయా తస్మై వరో దత్తః ప్రీతేన భగవన్ పురా మానయంతస్య తం నిత్యం సర్వం తస్య క్షమామహే. నీ యొక్క వరం ఇచ్చిన నీ మీదున్న గౌరవం కారణంగా నీ మాట నిలబెట్టడం వల్ల మేము అతను ఏమీ చేయలేకపోతున్నాం. ఉద్వేగేది లోకాలన్నీ కూడా ఏడిపిస్తున్నాను. స్త్రీలందరినీ బాధ పెడుతున్నాను. ఉచ్ఛుతాన్ ద్వేష్టి దుర్మహి, ఉచ్చమైన స్థానాల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప స్థానంలో ఉందని ద్వేషిస్తున్నాడు. శక్రంత్రి దశరాజానం ప్రదర్శీదుమచ్చరి, 3 లోకాలకి ప్రభుని దేవేంద్రుడు కూడా ప్రదర్శీడు అవమానిద్దామని చూస్తున్నాడు. ఋషీని యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణాస్తథ అతిక్రామది దుర్ధర్షో వరదానేన మోహిత. ఈ వరం వచ్చిందనేటువంటి ఆ మోహంలో పడిపోయి ఋషులని యక్షుల్ని గంధర్వుని బ్రాహ్మణుని తన యొక్క అసుర సంపత్తిని తీసుకుని అతిక్రామతి దుర్ధర్షో, చాలా దుర్మార్గంగా అతిక్రమించి చలుస్తున్నాడు. నైనం సూర్య ప్రతపతి, ఆయన దగ్గర రావణాసురుడి దగ్గర సూర్యుడు
ఎండను వేడిని చూపించలేడు. పార్శ్వేవాదిన మారుత పక్కన వాయువు వీతలేడ. చలోర్మిమాని తమ దృష్వా సముద్రేపిన కమ్ముదే ఉవ్వెత్తున ఎగిసిపడే అలలతో ఉండే సముద్రుడు కూడా రాముడు వస్తా అంటే అలలు ఎగరటం మానేస్తాయి. తన్మహన్నో భయం తస్మాత్ రాక్షసాత్ ఘోరదర్శనాత్ అతను చూస్తేనే నాకు భయం కలుగుతోంది. పదార్థం తస్య భగవన్ ఉపాయం కర్తుం అర్హసి అతను సంహరించడానికి ఏదైనా ఉపాయం చెప్పండి, ఆలోచించండి అంటారు. చెప్పమల్లా భగవన్ ఉపాయం కర్తుం అర్హసి మీరు ఉపాయాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్తారు. ఏం ముక్తస్వై సర్వే చింతయిత్వా తదో బ్రవీద్ హంతాయం విదితస్తస్య వధోవాయో దురాత్మనః. ఇదంతా దేవతలందరూ ఈ మాటలు విన్న తర్వాత బ్రహ్మదేవుడు చింతయిత్వ ఆలోచన చేసి తతో బ్రవీద్ వాడితో చెప్పారు. ఏమని హంతః ఏమిటి ఆహా విదితస్తస్య వధోవాయో దురాత్మనః ఆ దురాత్మని సంహరించడానికి ఉపాయం దొరికింది ఆహా అని చెప్పాడు. ఏన గంధర్వయక్షాణం దేవదానవ రాక్షసాం అవధ్యోస్మి దివాగుప్త తథేత్యుక్తం చతన్మయ. మదించిన గర్వంతో బలం ఎక్కతో దేవతల చేత కానీ గంధర్వుల చేత కానీ రక్షుల చేత కానీ దేవదానవ రాక్షసులతో వీళ్ళందరితో చంపకుండా చావబడకుండా నాకు వరాన్ని ప్రసాదించు అని అడిగట. నా కీర్తయ అవజ్ఞానాత్ తద్రక్షో మానుషాం తథా. తన యొక్క మనుషులంటే ఉండే చులకన భావం వల్ల మనుషుల మానవుల పేరు చెప్పలేదట. తస్మాత్ స మానుషాద్వధ్యో ముదుర్నో అన్యస్య విద్యతే. కాబట్టి అతను మానవుడి వల్ల మాత్రమే చస్తాడు, మిగిలిన వాళ్ళ వల్ల కాదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఏతచ్చుత్వాపయం వాక్యం బ్రహ్మణా సముదాహృతం సర్వే మహర్షయో దేవా ప్రహృష్టాస్తే భవంతదా. ఇది విని మిగిలిన వాళ్ళందరికీ అందరికి ఆనందం కలుగుతుంది. ఏతస్మిన్ అంతరే విష్ణు ఆ సమయంలో వీళ్ళందరూ ఏతస్మిన్ అంతరే విష్ణు ఏతస్మిన్ అంతరే విష్ణు అంటే ఈ విధంగా మాట్లాడుతున్న మధ్య సమయంలోనే ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాదో మహాద్యుహి మహావేగంతో ప్రకాశంతో వచ్చాడట ఆయన. శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి శంఖచక్ర గదలను ధరించినటువంటి పీతాంబరాలు ధరించినటువంటి జగత్పతి అయిన మహావిష్ణు ఆ మధ్యలో ప్రకాశించాడట. బ్రహ్మణాచ సమాగమ్య తత్ర తస్థౌ సమాహిత తముబ్రువన్ సురాహ సర్వే తమభిష్టు యతన్నతాః. బ్రహ్మదేవుడితో కూరుకున్నట్టు ఆ మా దేవతలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్తుతించి స్తోత్రం చేసి చెప్పడం మొదలుపెట్టారు. త్వాం స్తోత్రం చేసి స్తుతించి ఆయనతో చెప్పారు. త్వాం మిమ్మల్ని నియాక్ష్యామహే మిమ్మల్ని మేము నియుక్తి చేస్తున్నాము. ఎట్లాగా ఎందుకు విష్ణు లోకానాం హితకామ్యయ ఈ లోకం యొక్క హితం కోసము మిమ్మల్ని మేము నియుక్తి చేస్తున్నాము, మీకు మేము పని చెప్తున్నామన్నట. అంత ధైర్యం ఉంది వాళ్ళకి. అది రాజ్ఞో దశరథస్యత్వం అయోధ్యాధిపతే ప్రభో. ఈ అయోధ్యానికరైన రాజు దశరథుడు ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షి సమదే యథా. ఈ అయోధ్యాధిపతి ఏమండి దశరథుడు ఓ మహావిష్ణు ఈయన ధర్మజ్ఞుడు వదాన్యుడు మహర్షితో సమానమైన తేజస్సు కలిగిన వాడు. తస్య భార్యాసు తిసృషు ఆయనకున్న ముగ్గురు భార్యలు కూడా హ్రీహి శ్రీహి కీర్తిపమాసుజ హ్రీ వంటి శ్రీ వంటి కీర్తి వంటి యశస్సు కలిగిన వాడు. విష్ణు పుత్రత్వమాగచ్చ కృత్వా ఆత్మానం చతుర్విధం. ఓ విష్ణుమూర్తి నీవు చతుర్విధం 4 విధములుగా ఈయనకి పుత్రుడుగా రావాల్సింది. ఆగచ్చత్ కృత్వ వచ్చి పుత్రుడుగా వచ్చి తత్రత్వం మానుషో భూత్వ ఆ విధంగా మనుష్య రూపాన్ని ధరించి ప్రవృద్ధం లోకకంటకంగా ఉద్ధృతి పొందుతున్నటువంటి అవధ్యం దైవదే విష్ణు సమరే రావణం. యుద్ధంలో రావణుని లోకకంటకుడుగా బుద్ధి పొందుతున్నటువంటి ఈ రావణ్ణి యుద్ధంలో అవధ్యం అతన్ని సంహరించు అని చెప్పి నిన్ను మేము నియుక్తి చేస్తున్నాం. మేము వేడుకుంటున్నాం లేదు ముందు వేడుకున్నారు నీకు నియుక్తి చేస్తున్నాం అని చెప్పారు. సహి దేవాంశ గంధర్వాన్ సిద్ధాంశం విసత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధదే. మూర్ఖుడు వీర్యం యొక్క వీర్యోత్సేకేన బలం ఉంది కదా అనేటువంటి గర్వంతో ఉద్ధృతితోటి దేవతల్ని గంధర్వుని సిద్ధుల్ని మునుల్ని అందరినీ ఈ రాక్షసుడు రావణాసుడు బాధ పెడుతున్నాడు. ఋషయశ్చ తతస్తేన ఋషులను తప్పించి చేస్తున్నాడు. గంధర్వా అప్సరస్తదా క్రీడంతో నందనమనే క్రూరేణ గ్రహించిత. నందనవనంలో చరిస్తున్నటువంటి ఆడుతున్నటువంటి క్రీడిస్తున్నటువంటి ఋషుల్ని గంధర్వుని అప్సరుల్ని వీళ్ళందరూ ఎంత హించారో మీకు తెలుసు కదా. సంగతి
త్వం గధి పరమాదేవ సర్వేషాం న పరంతభ వధాయ దేవశత్రూణాం నృణాం లోకే మనఃకురు. అయ్యా పరమాదేవ, ఓ పరమత్వమైన ఓ దేవదేవ, త్వం గధి, నీవు మినహా దిక్కులేదు. సర్వేషాం, మా అందరి కూడా, పరంతప, శత్రువును సంహరించే మహర్షి, ఓ దేవ, వధాయ దేవశత్రువును, దేవతల యొక్క శత్రువులు, మనుషులకి, లోకానికి, వీళ్ళందరికీ శత్రువుని రావణుని వధాయ, సంహరించడానికి మనఃకురు, మనస్సులో నిర్ణయం చేసుకో అని చెప్తారు. ఏవముక్తస్తు దేవేశో విష్ణుస్త్రిదశ పుంగవః. ఈ విధంగా దేవదేవుని విష్ణుమూర్తులు వాళ్ళందరూ మొరపెట్టుకున్న తర్వాత పితామహ పురోగాంస్తాన్ సర్వలోకమస్కృతః అబ్రవీత్ త్రిదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మ సంహితాన్. బ్రహ్మదేవుడిని ముందుకొని దేవతలందరూ చేసిన మాటలంతా విష్ణుమూర్తి వాళ్ళతో చెప్పినక్కడే భయం చేదజ భద్రంబో, భయం వదిలిపెట్టండి, భద్రంబో, మీకు మంగళం ఉంటుంది. హితార్థం యుధి రావణం, రావణుని యుద్ధంలో సంహరించడం కోసం రావణుని సపుత్రపౌత్రం సామాత్యం సమిత్ర జ్ఞాతి బాంధవం హత్వ క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం. పుత్రపౌత్రులతోటి, వారి మంత్రులతోటి, మిత్రులతోటి, జ్ఞాతులతోటి, బాంధవులతోటి అందరితో కలిసి రావణుని యుద్ధంలో సంహరిస్తాను. హత్వ క్రూరం దురాత్మం, క్రూరుడైన దురాత్ముడైన వ్యక్తిని సంహరిస్తాను. భయాభం, మీ భయాన్ని పోగొడతాను. దేవర్షీణాం భయాభం, దేవతల యొక్క ఋషుల యొక్క భయం పోగొడతాను, సంహరించి దశవర్ష సహస్రాన్ని, దశవర్ష శతాన్ని 10,000 సంవత్సరాలు, తర్వాత మళ్ళీ ఒక 11,000 సంవత్సరాల పాటు వత్స్యామి మనుషులకే, ఈ భూమి మీద మానుషలోకంలో నివసించి పాలయన్ పృథివీమిమాం, ఈ భూమిని పరిపాలిస్తాను. ఏవం దత్తావరం దేవో దేవానాం విష్ణురాత్మవాన్ మానుషే చింతయామాస జన్మభూమిం అధాత్మనః. ఈ వరం ఇచ్చిన తర్వాత ఈ భూమిని ఎట్లా రావాలి నేను ఆలోచన చేస్తున్నట్ట. తథా పద్మపలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం నృభు. ఆ పద్మపలాశాక్ష, పద్మపలాశం అంటే ఏంటంటే పద్మం యొక్క రేకు, రెక్క ఉంటుంది, అది పద్మ. అట్లా పద్మం యొక్క రెక్క ఎట్లా ఉంటుందో ఆయన కళ్ళు అట్లా ఉంటాయి. అట్లాంటి కళ్ళు కలిగిన విష్ణుమూర్తి మానుషే ఏమనుకున్నాం, కృతాత్మానం చతుర్విధం, 4 విధాలుగా తన్ను 4 విధాలుగా మార్చుకొని నితరం రోచయామాస తథా దశరథం ముఖం. దశరథ మహారాజుని తండ్రిగా స్వీకరించడానికి రోచయామాస, సంతసించిన వాడయ్యాడు. తదా దేవర్షి గంధర్వ, ఈయన కుమారుడుగా ఉంటే తండ్రి సంతసించాలి. ఇట్లాంటి మనందరూ అంతే అనుకుంటాం కదా, శ్రీరామచంద్ర వాడు కుమారుడు దశరథ ఎంత గొప్పవాడని మనం అనుకుంటాం కదా. వాల్మీకి రామాయణ అట్లా చెప్పారు. ఇతరం రోచయామాస, దశరథ మహారాజును తండ్రిగా స్వీకరించడానికి రోచయామాస, సంతసించిన వాడయ్యాడు. తదా దేవర్షి గంధర్వాః స్వరుద్రాః సాప్సరోగణాః స్తుతిభిర్ దివ్యరూపాభిః తుష్టువుర్మధుసూదనం. దేవతలు, గంధర్వులు, సరుద్రాః అంటే 11 రుద్రులు, సాప్సరోగణాః అప్సరగణాలందరూ కూడా దివ్య విష్ణుమూర్తిని స్తుతించారు. తముద్ధతం రావణముగ్రదేశం ప్రబుద్ధతత్వం త్రిదశేశ్వర ద్విషం విరావణం సాధు తపస్వికంటకం తపస్వినాముద్ధరకం భయావహం. ఈ విధంగా విష్ణుమూర్తి వాళ్ళందరినీ అనుజ్ఞించిన తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి వాడతాడు. తతో నారాయణ దేవో నియుక్తః సురసత్తమైః జానన్న విసురానేవం సురక్షం వచనముబ్రవీత్. అన్నీ తెలిసినప్పుడు విష్ణుమూర్తి దేవతతో మాట్లాడతాడు. ఉపాయః కోవధే తస్య రావణస్య దురాత్మనః యమహం తం సమాస్థాయ నిహన్యం ఋషికంటకం. ఆ రావణుని సంహరించడానికి మరి ఉపాయం ఏంటి, నేను ఏ స్థితిని ధరించాలి, ఎట్లా ఇక్కడ రావాలి అని చెప్పి దేవతలు అంటారు. అన్ని తెలుసుకోవడం ఎట్లున్నారు వీళ్ళేం చెప్తారు. ఏముక్తాసురా సర్వే ప్రత్యూచుః విష్ణుమవ్యయం మానుషీం తనుమాస్థాయ రావణం జిఘ్నమేగే. దేవతలందరూ ఏం చెప్పారు, మీరు మానుష రూపం నుంచి రావణుని సంహరించమన్నారు. సైతేసే తపస్త్రీవం దీర్ఘకాలం మరిందమ ఏన తుష్టో భవద్బ్రహ్మ లోకత్రులోక పూర్వజః. ఇక్కడ కథ చెప్తారు. ఈ రావణాసుడు తపస్సు చేయడము, బ్రహ్మదేవుడు వరం కారణంగా రావణాసుడు ఏ రకంగా చేస్తున్నామని చెప్పి ఇత్యేతద్వచనం శ్రుత్వా సురాణం విష్ణురాత్మాన్ పితరం రోచయామాస తథా దశరథం రూపం. కాబట్టి దశరథ మహారాజు యజ్ఞం చేస్తున్నారు, ఆయనకి మీరు కుమారుడిగా రండి. సజాప్య పుత్రో నృపతి తస్మిన్ కాలే మహాద్యుధి అయజత్ పుత్రియా అమిష్టం పుత్రే రవిసూదన. ఈ సమయంలో తస్మిన్ కాలే మహాద్యుధి నజాప్య పుత్రో నుండి పుత్రులు లేనండి దశరథ మహారాజు ఈ సమయంలో అయజత్ పుత్రియా అమిష్టం పుత్రకామేశని యాగం చేశారు.
పుత్రేశ్వర సూదన పుత్రుల కోసమే యాగం చేశారు. సకృత్వా నిశ్చయం ఆయనకి నువ్వు కుమారుడుగా రండి అని చెప్పి వీళ్ళు అడిగారు. సకృత్వా నిశ్చయం విష్ణు అమంత్రజపితామహం అంతర్ధానంగదో దైవై పూజ్యమానో మహర్షిభి. వారు చెప్పిన ఆ మాటలకి ఆయన అంగీకరించి ఈయన ముందే అనుకున్నారు, కానీ వాళ్ళ చేత కూడా ఆ మాట చెప్పించి ఆయనకి అంగీకరించి ఆయన అక్కడ బ్రహ్మదేవుడికి వీడ్కోలు చెప్పుకొని అంతర్ధానం అయ్యారు. తతో వైజమానస్య పాదకాదుల ప్రభం అంతర్ధానం గదో దేవి పూజ్యమానో మహర్షిభి. ఆ రకంగా చెప్పి ఆయన అంతర్ధానం చెప్పారు. కాబట్టి ఇదంతా ఎక్కడ జరిగింది ఈ సంభాషణలన్నీ? విష్ణుమూర్తికి దేవతలు ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? విష్ణులకు వైకుంఠంలో జరిగినాయి. హోమం దగ్గర జరిగినాయి. హోమం చేస్తుంటే ఆ వేద ఆహుతులు వేస్తుంటే దేవతలందరూ వచ్చారు. అంటే బ్రహ్మ వచ్చారు ఆహుతులు తీసుకోవడానికి. వాళ్ళతో పాటు విష్ణుమూర్తి కూడా ఆహుతులు తీసుకొని వచ్చారు. అక్కడ ఈ సంభాషణ జరిగింది. నేను కుమారుడుగా జన్మిస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి గారు అంతర్ధానం. అప్పుడు ఏమైంది? తతో వై యజమానస్య అవగాదుల ప్రభం ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహావరం. ఆ యజ్ఞవేదిక నుండి ఆ అగ్నిగుండం నుంచి భావగాదుల ప్రభం అగ్నికి ఎంత తేజస్సు ఉంటుందో అంత కాంతితోటి ప్రాదుర్భూతం ఒక అద్భుతమైనది ఆవిర్భవించిందట. మహద్భూతం మహాద్భుతమైనది, మహావీర్యం మహాబలం కలిగింది, మహావీరవంతమైనది, కృష్ణం నల్లని వంటిది, రక్తాంబరం ఎర్రటి బట్టలు కట్టుకున్నటువంటి, రక్తాస్యం ఎర్రటి ముఖం కలిగినటువంటి, దుందుభిస్మరం దుందుభిలాంటి కంఠస్వరం కలిగినటువంటి, స్నిగ్ధ హర్యక్షతనుజ శ్మశ్రు ప్రవర్ముద్ధజం. సింహం యొక్క జూరి ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువైన వెంట్రుకలు, చేతుల మీద గడ్డమ్మ దగ్గర అన్ని చోట్ల అంత మృదువైన వెంట్రుకలు కలిగినటువంటి, శుభలక్షణ సంపన్నం శుభలక్షణాలతో కూడుకున్నటువంటి, దివ్యాభరణ కుశం దివ్యమైన ఆభరణాలు కలిగినటువంటి, శైల శృంగ సముత్సేదం పెద్ద గిరిపర్వతం అంత ఎత్తున్నటువంటి, దృప్త శాతూల విక్రమం వధించినటువంటి పులి ఎంత పరాక్రమం ఉందో అంత పరాక్రమం ఉన్నటువంటి, దివాకార సమాకారం సూర్యుడి లాంటి ఆకారం కలిగినటువంటి, దీప్తానల శుభోపమం అగ్ని వంటి శిఖ ఎంత వెలుగుగా ఉంటుందో అంత వెలుగు కలిగినటువంటి, తప్త జాంబూనదమయ్యి రాజతాంత పరిచ్ఛదం బంగారు పాత్ర దానిపైన ఒక వెండి పళ్ళెరం పట్టుకొని దివ్యమైన పాయసం కూడిన ఆ పాత్రి పత్నీమివ ప్రియా ప్రకుశ విప్లాందోభ్యం. తన విశాలమైన చేతులతోటి భార్యని ఎంత ప్రేమగా పట్టుకుంటారో అలా రెండు చేతులు దాన్ని పట్టుకున్నట్టు స్వయం మాయామయీమివా ఒక అద్భుతమైన మహాపురుషుడు ఆ యజ్ఞవేదికలో ఆవిర్భవించాట. ఇంత వర్ణన ఆయన అట్లా ఉన్నాడు, ప్రజాపతిలా ఉన్నట్టు ఆయన. సమవేక్ష బ్రవీద్వాక్యం ఇదం దశరథం నృపం ప్రాజాపత్యం నరం విద్ధి మామిహ ఆభ్యాగతం నృప. ప్రజాపతి నువ్వు చేసిన యజ్ఞాన్ని సంతుష్టిని ప్రజాపతి నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పారు ఆయన. తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలి భగవన్ స్వాగతం చేస్తూ కిమహం కరవాణిజ. ఈ దశరథ మహారాజు ఆయన నమస్కారం చేసి, అయ్యా మీకోసం నేను ఏం చేయాలి అని అడిగట్టే. అథో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరో బ్రవీద్ రాజన్ నర్చయిదా దేవాన్ అద్య ప్రాప్తం ఇదం త్వయా. ఆయనకి ఈయన ప్రజాపతి ఈయన ఏం చెప్పారంటే, ప్రజాపతి పంపించినటువంటి ఈ దివ్య పురుషుడు ఆయన సమాధానం చెప్పాడు. రాజా నర్చయిదా దేవాన్, ఓ మహారాజా నువ్వు దేవతలందరినీ అర్చించావు కదా, పూజించావు కదా, అద్య ప్రాప్తం నీకు దానికి ఫలం లభించింది, ఇదం త్వయా ఆ ఫలం ఇదే అని చెప్పి చూపిస్తాడు. చూపించలేదు ఇట్లా పట్టుకున్నాడుగా, దాని ఫలం ఇదే అని చెప్తారు. ఇదంతో నృపశార్దూల పాయసం దేవనంతం, దేవతల చేత నిర్మించబడిన పాయసం ఇదే. ప్రజాకరం సంతానాన్ని ఇచ్చేది, గృహాణత్వం దీన్ని స్వీకరించు, ధన్యం ఆరోగ్యవర్ధం నీకు ధనధాన్యాన్ని ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది, ఇది స్వీకరించు. భార్యాణం అనురూపాణం ఆశ్నీతేది ప్రయచ్చవే తాసుత్వం ప్రాప్స్యతే పుత్రాన్ యదర్థం యశసే నృప. నీవు దేనికోసమైతే యజ్ఞం చేస్తున్నావో నీకు ఇష్టమైన నీ యొక్క భార్యలని అనురూపాన్ అంటే అనుకూలవతైనండి ఆచారవంతులైన భార్యలకి ఆశ్నీతేది ప్రయచ్చవే దీన్ని తినమని చెప్పు, ఆరగించమని చెప్పు. అప్పుడు తాసుత్వం అప్పుడు నీకు ప్రాప్స్యతే పుత్ర నీకు కుమారులు దొరుకుతారు. యథార్థం చేసే అనుకోదు ఎందుకోసం యజ్ఞం చేస్తున్నావో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పాడు. తథే నృపతి ప్రీత శిరసా ప్రతిగృహరాం ఆద్రీం దేవాన్న సంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీం. అప్పుడు ఆ మహారాజు దాన్ని ప్రీత చాలా ఇష్టంగా శిరస నమస్కరించి ఇక్కడ
ప్రతిగృహ్యత అని స్వీకరిస్తాడు. పాత్రీం దేవాన్న సంపూర్ణ దేవత దివ్యమైన అన్నంతో కూడినటువంటి ఆ పాయసాన్ని బంగారు పాత్రను ఆయన స్వీకరిస్తాడు. అభివాద్య అద్భుతం ప్రియదర్శనం స్వీకరించి ఆ అద్భుతమైనటువంటి ఆ మహాపురుషుడికి నమస్కారం చేశాడు. ముదా పరమయాయుక్త చకారాభిప్రదక్షిణం, చాలా ముదా పరమయాయుక్త, ఆనందం ఇంకంతకన్నా మించిన ఆనందం లేదా, పరమయాయుక్త అంతకన్నా గొప్ప ఆనందం లేదు, అంతకన్నా గొప్ప అంటూ లేనంటే ఆనందంతో ఆయన ప్రదర్శన చేశారు. తతో దశరథ ప్రాప్య పాయసం దేవనిర్మితం బభూవ పరమ ప్రీత ప్రాప్య విత్తమివాధన. అప్పుడు దశరథుడిగా ఆ పాయసం స్వీకరిస్తే ఎట్లా ఉందట, బభూవ పరమ ప్రీత, చాలా ఆనందం ఉంది. ఎట్లా, ప్రాప్య విత్తమివాధన, ఏమాత్రం ధనం లేని వ్యక్తికి ఇంత పెద్ద సంపద ఎట్లా ఉంటుందో. తదస్తద్భుత ప్రఖ్యం భూతం పరమభాస్వరం సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవ అంతరధీయత. అద్భుతమైనటువంటి అద్భుతంగా వెలువడినటువంటి ఆ మహాపురుషుడు తన యొక్క పని పరమభాస్వరం బాగా వెలుగుందేటువంటి ఆ మహాపురుషుడు సంవర్తయిత్వా తత్కర్మ, తను చేయవలసిన పని చేసిన తర్వాత, అంటే ఏం పని చేయాలైనా పరమాన్ని ఇవ్వడమే ఆయన చేయాల్సింది. ఆ పని చేసిన తర్వాత తత్రైవ అంతరధీయత అదృశ్యం. హర్షరస్మిభిర్జ్యోతం తస్యాంతఃపురమాబభౌ శారదస్య అభిరామస్య చంద్రస్యేవ నభోంశుభి. ఆ పాయసం స్వీకరించిన తర్వాత వచ్చిందని తెలిసిన తర్వాత కొంచెం మహారాణులు వాడు ముగ్గురు కూడా వాడు ఎంత ఆనందించారట. శారదస్య అభిరామస్య చంద్రస్యేవ నభోంశుభి. శరత్కాలంలో ఆకాశంలో చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఆయన ప్రకాశించాడు. శరత్కాలంలో చంద్రుడు అందంగా ఎందుకుంటాడు, మీరు కాలం ఎందుకుంటాడు చెప్తారేమన్నా. ఇప్పుడు గ్రీష్మ ఋతువు తర్వాత ముందు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు, అంతేగా. మొట్టమొదట వసంత ఋతువు, చెట్లు చిగురుస్తున్నాయి, కొత్త తరం. గ్రీష్మం బాగా ఎండలు బాగా ఎక్కున్నప్పుడు ఏముంది, ధూళి మొత్తం పైకి వేస్తుంది, మొత్తం వాతావరణం కూడా మట్టితో కొట్టుకుపోయింది. అప్పుడు వర్షం పడుతుంది. ఆ వర్షం పడినప్పుడు ఏమవుతుంది, వాతావరణం అంతా కూడా నిర్మలంగా తయారవుతుంది. వాన పడి కురిసి మనకి అకౌంట్ పెడుతుంటే అంత శుభ్రంగా ఉంటుంది. అట్లా మొత్తం లేకుండా వర్ష ఋతువు వేసి శుభ్రంగా ఉంటుంది. అటువంటి శుభ్రంగా ఉన్న సమయంలో మేఘాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలో చంద్రుడు వస్తాడు. చంద్రుడు ఉన్నప్పుడు మనం సంపూర్తిగా చూడగలుగుతాం, ఎందుకని దుమ్ము ధూళి ఉండదు కదా, స్పష్టంగా చూడగలుగుతాం. మేఘాలు ఉండవు కదా, వానలు ఊసి వెళ్ళిపోయినాయి కదా, అందుకనే చంద్రుడు అప్పుడు అందంగా ఉంటాడు. మిగిలిన ఋతువులన్నింటి కూడా శరత్కాలంలో చంద్రుడు అందంగా ఎందుకుంటే అంత చూడగలుగుతాం మనం. ఒకటి మేఘాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అంత ఎట్లా నిర్మలంగా ఉందో ఆ పాయసం స్వీకరించగానే ఈ మహారాణుల ముగ్గురు యొక్క ముఖం కూడా అంత నిర్మలంగా ప్రకాశించింది. కౌశల్యాయై నరపతి సోంతఃపురం ప్రవిశ్యేవ కౌశల్యామిదమబ్రవీత్ పాయసం ప్రతిగృహీష్వ పుత్రీయం చిదమాత్మనః. అంతఃపురం ప్రవేశి కౌశల్యాదేవికి పాయసం ఇచ్చారు. కౌశల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా. కౌశల్యాదేవికి సగం పాయసం ఇచ్చారు. అర్ధార్థం దదౌ చారు సుమిత్రాయై నరాధిప. దాంట్లో సగం మళ్ళీ సుమిత్రాదేవికి ఇచ్చారు. కైకేయీ చావశిష్టార్థం దదౌ పుత్రార్థకారణాత్. ఆ మిగిలిన దాంట్లో సగాన్ని కైకేయికి ఇచ్చారు. ఇంకా అస్త మిగిలింది. రథదోజా వశిష్టార్థం పాయసస్యామృతోపమం. ఆ మిగిలిన సగాన్ని అనుచించ సుమిత్రాయే పునరేవ మహీపతి. ఏమనుకోకుండా మిగిలిన పాయసం మళ్ళీ సుమిత్రాదేవికి ఇచ్చారు. ఏం దాసాందో రాజా భార్యాణం పాయసం పృథక్. ఈ విధంగా నలుగురు భార్యకి పాయసాన్ని పంచిపెట్టాడు ఆయన. ఆస్త్రేతు పాయసం ప్రాప్య నరేంద్రస్యోత్తమ స్త్రీః సమ్మానం మీరే సర్వాః ప్రహర్షోజిత చేతసాః. ఈ రకంగా పాయసం స్వీకరించిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారట, సమ్మానం మీరే సర్వాః ప్రహర్షోజిత చేతసాః. మహారాజు మమ్మల్ని ఈ విధంగా సమ్మానించారని భావించారు, ఆనందించారు. తతస్తుతాః ప్రాచ. మహారాజు మమ్మల్ని సమ్మానించారని అనుకున్నారు. ఇప్పుడు మొట్టమొదటి మనం రామాయణం చదువుకున్నప్పుడు ఏమనుకున్నాం, వాల్మీకి మహర్షి ధ్యానంలో కూర్చున్నప్పుడు హసితం భాషితం చేయవ, వాళ్ళ యొక్క నవ్వు, వాళ్ళ యొక్క మాట, వాళ్ళు ప్రకాశంగా బయటికి చెప్పేది,
వాడికి ఇదివా రహస్యం వాడు రహస్యంగా వాళ్ళ యొక్క అంతరంగంలో ఉన్నది కూడా ఆయన తెలుసుకుంటారు. పాయసం ఇచ్చిన తర్వాత వీళ్ళు మమ్మల్ని మహారాజు సమ్మానించారని ఆనందించారు. ప్రహర్షోదిత చేతస, ఆనందంతో వాళ్ళ యొక్క చేతంలో మనసు చేతసం ఉదితం ఉప్పొంగిపోయింది. మమ్మల్ని మహారాజు ఇంతగా సమ్మానించాడు అని చెప్పేసి వాళ్ళ యొక్క మనస్సు ఉప్పొంగిపోయింది. అంతగా సమ్మానించారనే భావన ఎందుకు కలిగింది వాళ్ళకి? వాల్మీకి మహర్షి అది చూశారన్నమాట. ఆయన చూసింది రాశారు, ధ్యానంలో చూసింది. కానీ రామాయణం మెరగకూడదు ఎప్పుడు కారణంగా ఆ రోజున వాళ్ళకి కావాల్సిన గౌరవం ఏంటి? అంతకన్నా ఇంకేం లేదు. అన్నీ ఉన్నాయి. అన్ని సంవత్సరాలుగా దేనికోసం వెతుకుతున్నారు, అదే ఇది. దాన్ని ఆయన ఏం చెప్పాడు? ఎవరికి ఏమని చెప్పారు ఆయన? భార్యానా అనురూపాణ, నీకు అనుకూలురైనటువంటి భార్యలకు ఏమండి అని చెప్పాడు. ముగ్గురికి ఇచ్చాడు. అంతకన్నా మాకేం సమ్మానం కావాలని వాడు ప్రహర్ష చోదిత చేతస ప్రదర్శోదిత చేతస, అంతగా వాళ్ళ యొక్క మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. తతస్తుదా ప్రాశ్య తదుత్తమ స్త్రియో మహీపదే ఉత్తమ పాయసం పృథకు ఉదాసనాదిత్య సమాన తేజసో కిరేణ గర్భాన్ ప్రతిపేదిరే కదా. ఆ విధంగా అటువంటి ఉత్తమమైన స్త్రీలకి మహారాజు ఆ దివ్యమైన పాయసాన్ని ఆ విధంగా పంచిన తర్వాత వాళ్ళు గర్భాన్ని ధరించి ఉదాసనాదిత్య సమాన తేజస్సు, అగ్నిలాగా ఆదిత్య సూర్యుడిలాంటి తేజస్సు వాళ్ళలో క్రమక్రమంగా పెరుగుతుందట. తతస్తు రాజా ప్రసిమీక్షతా స్త్రియ ప్రరూఢ గర్భా ప్రతిరక్షమానస బభూవ పృష్ట త్రిదివే యథాహరి సురేంద్ర సిద్ధర్షి గణాభిపూజిత. అప్పుడు రాజు తన యొక్క రాణులను సమీపించి వాళ్ళు గర్భం ధరించారనే విషయాన్ని నిశ్చయం చేసుకుని ప్రతిరక్షమానస ఆనందంతో పొందారు. బభూవ హృష్టే, అతని యొక్క హృదయం అతని యొక్క మనస్సు బభూవ ఆనందం పొంగిపోయిందట. ఎట్లా పొంగిపోయిందట? త్రిదివే సురేంద్ర సిద్ధర్షి గణ పూజిత హరికి, మూడు రాత్రులు స్థితివే ఈ మూడు లోకాలకు ఇంద్రుడు, సురేంద్రుడు, సిద్ధర్షుడు, గణ అంటే అనేక రకాల గణాలు ఉంటాయి. అటువంటి దేవతలందరూ కలిసి హరిని పూజ చేస్తే ఆయనకు ఎంత సంతోషం కలుగుతుందో ఈయనకు అంత సంతోషం కలుగుతుంది. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే షోడశ సర్గ